నేను ఒక అమ్మాయి జయలక్ష్మి అని తనని 4 గోడల మధ్యలోనే తనని పెళ్లి చేసుకోవడం జరిగింది. తను నాకు పరిచయం అయినప్పుడు ఒక 7 ఇయర్స్ బ్యాక్ తనకు మ్యారేజ్ అయిందన్నట్టు నాకు తెలీదు. తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత మ్యారేజ్ అయింది, ఒక పాప ఉందని తెలిసింది. నేను అక్కడ కారు పెట్టేవాడిని, కారు నడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్కి కూడా తెలుసు. వాళ్ళ హస్బెండ్ కూడా నాతో మాట్లాడేవాడు. తనకు ఏ ప్రాబ్లం ఉన్నా డ్యూటీ దగ్గర అట్లేదని ఉంటే నాతో షేర్ చేసుకునేది. నేను ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకైన వరకు నేను హెల్ప్ చేసేవాడిని. ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి నాకు ఫిజికల్గా కనెక్షన్ జరిగింది. తను నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ చేయలేదు, నేను పెళ్లి కావాలని యాక్సెప్ట్ చేయలేదు. అతనితో నేను ఇష్టం ఉంది బాబుని అన్నాను. తర్వాత బాబు పుట్టిన తర్వాత దీని టార్చర్ ఎక్కువైతే నువ్వు రావాల్సిందే, నేను వదిలి నేను ఉండలేను, బాబుని వదిలి ఉండలేకపోతున్నాను బాబుని పుట్టిన తర్వాత అని నన్ను కొంచెం బ్లాక్ మెయిల్ అలా చేసి నన్ను తీసుకొచ్చాడండి. మేము 2 ఇయర్స్ కొంచెం ఉన్నాము, మ్యారేజ్ చేసుకోలేదు. మేము ఉన్నాము. తను ఫొటోస్ మామూలుగా ఫొటోస్ దిగాను. మేము వెళ్ళి నార్మల్ గా దిగుతాం కదా మేడం, దాన్ని పెళ్లి ఫొటోస్ కింద తను రేట్ ఇచ్చారు. ఆయన ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ అనుకున్నాను మేడం. నా రక్త సంబంధం ఒక్క అక్క నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నా కూతుర్ని యాక్సెప్ట్ చేయడు, మా అక్కని యాక్సెప్ట్ చేయను. నో తెలిస్తే నీ ఇట్లానే మేడం ఈ వల్గర మాటలే. పాపని అసలు మేడం నేను చెప్పొద్దు కానీ మేడం, నేను నా కన్న కూతురులాగానే చూసుకున్నా అనుకున్నా మేడం. నేను తన బర్త్డే లైక్ డ్రెస్సులు ఇప్పేయడం, ఏది కావాలన్నా నేను ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా అంటే నేను ఇప్పుడు డబ్బులు లేకపోయినా సాయంత్రం వరకు అయినా ఎవరినైనా అడుక్కొచ్చైనా పాపని అసలు ఎక్కడెక్కడో చేతులు వేసినా అని చెప్పింది మేడం. నాకు అసలు ఏం మాట్లాడబుద్ధి కాలే మేడం పోలీసులో ముందక్కడ. ఈ 2 ఇయర్స్ నుంచే మీ దగ్గర లేదంటుంది. 2 ఇయర్స్ నుండి లేదు. అవునా? అంతకుముందు అక్కడ వచ్చినప్పటి నుండి లేదు. అప్పుడు కూడా నేను అప్పుడు చూసుకున్నోని ఇప్పుడు చూసుకోలేకపోతున్నా అంటుంది కదా. అసలు మా దగ్గర ఉంటే కదా మేడం చూసుకోవడానికి. అది మీరు ఒప్పుకున్నారు కానీ ఆమె ఒప్పుకోవట్లేదు. మా ముందు కలవమని చెప్తున్నాం, మీరు కలిస్తే మళ్ళీ గొడవలు అవుతాయి. ఆమె భయపడిపోయింది. ఇప్పుడు ఎంత చెప్పినా కాదు. ఆమెకి కొట్టిన భయం ఉంది మేడం. కొడతాడు, ఇట్లా వెళ్ళినప్పుడు కొట్టాడు మేడం చాలా అంటుంది కదా. కొట్టిన నేనే ఒప్పుకున్నాను కదా మేడం. కొట్టినోని నేనే కొట్టినని చెప్తున్నా. నేను ఇట్లా ఊరేసిన అనడము, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నా అంటుంది కదా మేడం. ఇంకా వెళ్ళినప్పుడే కొట్టిన రోజే మరి ఏం చేయమంటావు, నేనైనా చచ్చిపోతాను, నాకు నేనుగా చేసుకుంటే బాబుకి వేసిన అని చెప్తుంది. ఆమె అస్సలు ఇష్టపడతలేదు. ఆమెకి భయమే ఉంది. ఆ థాట్ వస్తే కూడా నేను మళ్ళీ ఏమైపోతానా, సొసైటీల మధ్యలో హస్బెండ్నే వదిలేసి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు ఏం చేసినా అంత స్టెప్ నేను తీసుకున్నాను అంటే భయపడే తీసుకున్నాను. ప్రేమకు అనిపిస్తుంది కానీ మాకు భయమే ఎక్కువ ఉంది ప్రేమ కంటే. మీరు ఆమె రీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె నెక్స్ట్ 5-10 ఇయర్స్ రీజన్ ఇవ్వదు, అలానే వెయిట్ చేస్తూ ఉంటారా మీరు? చేస్తూ ఉండాలి మేడం. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాదా మేడం 27 మేడం. మీరు ఇప్పటికే ఇట్లా ఉంటే ఫర్దర్గా 30 ఇయర్స్ ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారా? రీజన్ ఆమె ఇస్తుంది చెప్తుందని. కొంతమంది మాటలు మాడకపోయినా బిహేవియర్ బట్టి అర్థం చేసుకోవాలా ఏం చెప్తున్నారు అనేసి. మీరు కరెక్ట్ ఆమె కరెక్ట్ అని కాదు. ఫ్యామిలీ మ్యాటర్లో ఎప్పుడైనా ఎలా సాల్వ్ చేయాలనేసి మేము ఆలోచిస్తాము. ఒకరు గెలిస్తే ఇంకోరు ఓడిపోతారని కాదు, ఇద్దరు ఓడిపోతారు ఇక్కడ. మీ మిస్సెస్ అయితే మాత్రం ఆవిడైతే ప్రస్తుతానికి అయితే అంగీకరించట్లేదు. మీతో మాట్లాడడానికి కానీ లేదా మీ దగ్గర రావడానికి కానీ ఆవిడ అంగీకరించట్లేదు. ఇప్పుడు మీరు లీగల్గా కూడా ఆమెను నువ్వు రా అని చెప్పడానికి కూడా మీరు సరిపోరు. ఎందుకంటే మీ ఇద్దరికి అఫీషియల్గా అయితే పెళ్ళి అయితే అవ్వలేదు. మీరు కావాలనుకుంటున్నారు, ఆమె ఏ విధమైన వద్దు అట్లీస్ట్ ట్రై చేద్దాం నేను కూర్చొని మాట్లాడతా అంటే కూడా ఆమెకు నాకు నమ్మకం లేదు, మారడు. నమస్కారం, ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శ్యామ్. ఇప్పుడున్న సమాజంలో కానీ ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఎంతో అంతుచిక్కని సమస్యలకు కానీ లేదంటే సమాధానం దొరకని సమస్యలు చాలా ఉన్నాయి. అటువంటి సమస్యలకి కానీ వాటన్నిటికీ పరిష్కారం చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్రావ్య కట్టా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు మన దగ్గరికి అయితే తను క్రాంతి అని చెప్పని తనకు ఒక సమస్య మీద ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది మేడం.
అయితే తన సమస్య ఏంటో దానికి తగ్గ పరిష్కారం అనేది మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. క్రాంతి మేడం. చెప్పండి క్రాంతి గారు, అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి? అసలు ఏ విధమైన సమస్యతో మీరు ఇక్కడికి రావడం జరిగింది? మేడం నా పేరు క్రాంతి మేడం. నేను గాజుల రామారంలో ఉంటూ ఉంటా. నేను గాజుల రామారంలో ఉండబట్టి ఒక 9 months అవుతుంది. నేను ఒక అమ్మాయి జయలక్ష్మి అని, తనని 4 గోడల మధ్యలోనే తనని పెళ్లి చేసుకోవడం జరిగింది. తను నాకు పరిచయం అయినప్పుడు ఒక 7 years బ్యాక్ తనకు మ్యారేజ్ అయిందన్నట్టు నాకు తెలీదు. తర్వాత ఒక 4-5 months తర్వాత మ్యారేజ్ అయింది, ఒక పాప ఉందని తెలిసింది. క్యాజువల్గా మేము మాట్లాడుకునే వాళ్ళమే. మాట్లాడుకుంటూ ఉంటుంటే అట్లా అట్లా ఫ్రెండ్షిప్ ఎక్కువ మూవ్ అయింది. నేను అక్కడ కారు పెట్టేవాడిని. కారు నడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్కి కూడా తెలుసు. వాళ్ళ హస్బెండ్ కూడా నాతో మాట్లాడేవాడు. మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నుండి వాళ్ళ రూమ్ కాల్ చేయడం జరిగింది. మళ్ళీ వేరే దగ్గర బాలనగర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ హస్బెండే నన్ను డబ్బులు అడిగాడు. నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హెల్ప్ చేశాను. తనకు ఏ ప్రాబ్లం ఉన్నా డ్యూటీ దగ్గర ఎట్లేదని ఉంటే నాతో షేర్ చేసుకునేది. నేను ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకైన వరకు నేను హెల్ప్ చేసేవాడిని. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి తనకు నాకు ఫిజికల్గా కనెక్షన్ జరిగింది. ఫిజికల్గా జరగక ముందుకే వాళ్ళ హస్బెండ్ నేను తన ఇంటికి వెళ్ళడము, మాట్లాడడము అట్లా చూసిండు. ఒకరోజు ఇంట్లో ఉండడం వల్ల అనుమానం అతనికి స్టార్ట్ అయింది. సరే అనుమానం అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత అది నిజమైంది. తనకు కూడా తెలుసు మేము ఇట్లా మూవ్ అవుతున్నాము ఫిజికల్ కానీ. మళ్ళీ అక్కడ నుండి తను కాల్ చేసి కొద్ది రోజుల తర్వాత నేను డ్యూటీకి వెళ్ళేవాడిని, ఫోన్లో మాట్లాడేవాడిని. అక్కడ నుండి కాల్ చేసి హౌసింగ్ బోర్డుకి వెళ్ళారు 4th phase అని. అక్కడికి వెళ్ళినాక కూడా అట్లనే మూవ్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం, ఫోన్ బయట కలిసే వాళ్ళం. తను డ్యూటీ చేసే దగ్గర కొంతమందికి తెలుసు, వాళ్ళ గల్లీ దగ్గర కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళ హస్బెండ్కి మాత్రం తెలుసు. వాళ్ళ హస్బెండ్ నాకు కాల్ చేయడము, మాట్లాడడము, తను పర్సనల్గా పిలవడము, ఇంటి దగ్గరికి నేను వెళ్ళడము, కలిసి తినడము, లంచ్ డ్రింకు అన్నీ కలిసి జరిగేది మేడం. అలా అలా తర్వాత తను ఏం చేసిందంటే ఫిజికల్గా అట్లా కలుస్తూ ఉండేవాళ్ళం కదా. ఒక బాబు కావాలి, బాబు ఏదైనా నీ వల్ల ప్రెగ్నెన్సీ ఎట్లా అంటే నేను వద్దు అని ఒక 2-3 times అట్లా చెప్పిన. తర్వాత లేదు కావాలని ఫోర్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినాక ప్రూఫ్స్ ఉంటాయంట తీపియడం అని ఏమన్నా ఎమ్మడ పడుతుంటే నేను అవాయిడ్ చేసి నేను డ్యూటీలో బిజీ ఉండేవాడిని. అట్లా జరుగుతూ ఉంది. తన ఫోర్స్ మీద సరే ఇంత వేస్తుంది, ఇదంతా తెలిస్తే అంతా గలీజ్ అయిపోతుంది అది అంటే కూడా లేదు. మా మదర్ టీచర్ అయితే మీ ఇంట్లో నాకు ఎట్లా అమ్మనాన్నలు లేరు కదా, కనీసం వాడికన్నా ఆ ప్రేమ తెలియాలి, మీ ఇంట్లో మీరు ఎట్లా పెరిగిరు ఏంటి అనేది తను కూడా ఉంటే బాగుంటుంది అట్లా ఇట్లా అనడం వల్ల ఫోర్స్ మీద తీసేమో అట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్కి తెలుసు కదా మేము ఇట్లా ఫిజికల్గా మూవ్ అవుతున్నామని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక తను ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. తను ఏం చెప్పిందంటే తను ఏడుస్తున్నాడు, ఏంటి ఇట్లా జరుగుతుంది ఏంది అది ఇది అని. అప్పుడు కూడా తను నాతో ఎప్పుడు గొడవ పడలేదు. తెలిసినాక కూడా తను ప్రెగ్నెన్సీ ఉంది, ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏంటి అనేది నాకు వీలు ఉన్నప్పుడే నేను తనని కలవడానికి చూడడానికి వెళ్ళేవాడిని. వాళ్ళ అక్క వాళ్ళకి తెలుసు, నియర్ బై వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలుసు. సరే అని అట్లా వాళ్ళ అక్క వాళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు. నేను ఇంటికి వెళ్ళడము, తనకి ఏ విధంగా అయినా కూడా నేను తనని మంచిగా చూసుకునేవాడిని. తనని పాపని, తనకు ఫస్ట్ పాప అన్న కదా మేడం, పాపను కూడా చూసుకునే. మేము బయటికి వెళ్ళే వాళ్ళం సినిమాలకి, ఎక్కడికంటే అక్కడికి. మేము ఎక్కడికి వెళ్ళినా తను ఎక్కడికైనా వెళ్ళినా ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడము, ఏదో ఒకటి అట్లా తీసుకెళ్ళడం వల్ల ఇంట్లో తెలిసిపోయేది. కొద్ది రోజుల తర్వాత తనంతలా తానే వాళ్ళ హస్బెండ్ కూడా నాకు కాల్ చేశాడు. ఇట్లా మీరు బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళకండి. తన బర్త్డే రోజు కూడా నాకు ఫోన్ చేసి అన్న మీరు ఎటన్నా వెళ్తురా ఏంటి ప్లానింగ్, ఏమైనా ప్లాన్ చేస్తారో, ఎక్కడికి వెళ్ళకనని గుడికి వెళ్తున్నాను చెప్తున్నాను. నాకు ఫోన్ చేయగానే ఇట్లా ఫోన్ చేసి ఏంటి ఇంత మరి ఏం చేయమంటావు నన్ను ఇట్లా ఫోన్ చేసి అడుగుతున్నా అంటే, నేను ఎక్కడున్నా అంటే నేను ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్నా, నేను మెయిన్ రోడ్లో ఉన్నా అంటే, ఎటు వెళ్తున్నా అంటే నేను ఇంటికి వెళ్తున్నా అన్న. అప్పుడు నేను బస్సు నడిపేవాడిని, కారు మానేసి ఒక దగ్గర బస్సు నడిపేవాడిని స్కూల్లో. సరే అని అక్కడికి వెళ్తున్నా, ఇక సరే ఇక్కడికి రా అంటే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. కలిసి మళ్ళీ అక్కడి నుండి
ఆ రోజు తను అన్నందుకైనా మేడం తను ఏం చేసింది, సరే నిజంగానే మనం బయటికి వెళ్దాం అనేసి తనతో ఏం చెప్పిందో తెలియదు. నేను డ్యూటీకి వెళ్తున్నాను రెడీ అయ్యేసి మేడం వాళ్ళతో ఏదో బయటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చి సాంఘీ టెంపుల్కి వెళ్ళాం. హయత్నగర్ దగ్గర అది ఎక్కడ ఉంటుంది నాకు కూడా మ్యాప్ పెట్టుకొని వెళ్ళాం. ఆ రోజు ఏమైందో ఇంట్లో గొడవైందా తెలియదు, అసలు నాకేం తెలియదు. అట్లా మూవ్ అవుతున్నాం మేడం. బాబు పుట్టిండు కొద్ది రోజుల తర్వాత, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కొద్ది రోజుల తర్వాత బాబు పుట్టిండు. బాబు పుట్టినప్పుడు నాకు కూడా ఫోన్ చేశారు. బాబు పుట్టిండు, ఫోన్ చేస్తే నేను ఊర్లో ఉన్నా. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి కన్ఫర్మ్ అయిందని చెప్పని అంటున్నావు, బాబు పుట్టాడని చెప్పని అంటున్నావు కదా. ఇప్పుడు ఎవరైతే తను ఇప్పుడు మీరు అన్న ఆమె పేరు జయలక్ష్మి, సోనియా అని పిలుస్తారు అందరు. ఓకే రైట్. తనకి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, తనకి హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్ ఉన్నప్పుడు తనకి ఇప్పుడు ఆ హస్బెండ్కి తెలుస్తుంది కదా ప్రెగ్నెన్సీ అనేది తన వల్ల కాదని చెప్పని తెలుస్తుంది. అవును తెలుసు. క్యారీ చేసినప్పుడు ఏం చేశారు మరి ఇంట్లో? అమ్మాయి క్యారీ చేస్తున్నప్పుడు ఆమె క్యారీతో నుండి కూడా కొద్ది రోజులు ఆమె 7 months వరకు 6.5 7 months వరకు కొద్ది రోజుల వరకు జాబ్కి వెళ్ళింది. తర్వాత వాళ్ళ అక్క వచ్చింది, సొంత అక్క. వాళ్ళ అక్క వచ్చి తను చూసుకునేది. వాళ్ళ అక్క ఊరు నుండి వచ్చినప్పుడే కొన్ని డబ్బులు తీసుకొని ఎట్లా వచ్చిందో నేను కూడా కొంచెం అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి మనీ ఇవ్వడము అట్లా. అది కాదు నేను అడిగేది, ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళ హస్బెండ్ అడగలేదా? అడిగిండు తనని, నా వల్లే అని చెప్పేసింది. అందరిలో చెప్పింది. ఆయన కలిసి ఉన్నారు అప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. అప్పుడు కూడా కలిసి ఉన్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ నా వల్లే అని తనే చెప్పేసింది. ఎప్పుడు తీపించుకున్నావు అని తను ఏడవడము, ఇంట్లో గొడవ జరగడము జరిగినాయంట కూడా. జరిగాక కూడా నాతో అలానే మూవ్ అయింది. బాబు పుట్టినాక కొద్ది రోజులకి, నేను బాబు పుట్టినప్పుడు కొద్ది రోజుల కంటే 5 days అట్లా నేను ఊర్లో ఉండే. అక్కడ నుండి వెళ్ళి చూసా. నేను డైలీ వెళ్ళడము, తనకి డబ్బులు ఇవ్వంటే నేను కొన్ని డబ్బులు ఇవ్వడము, ఒక 10,000 అమౌంట్ ఇచ్చా. తర్వాత ఇంటికి వచ్చేసాను. నేను డైలీ అలా చూసి వచ్చేవాడిని. డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా నేనే ఇంటికి తీసుకొచ్చిన, ఆటో మాట్లాడి నేనే దగ్గరుండి తీసుకొచ్చిన. వాళ్ళ హస్బెండ్ రాలేడు. తెలీదు నాకు. తను డ్యూటీకి వెళ్తున్నా అంటాడు కానీ డ్యూటీకి వెళ్ళాడు. తను ఫస్ట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోరో ఆయన ఒక హ్యాండిక్యాప్, మొత్తం టోటల్ హ్యాండిక్యాప్ కాదు, హ్యాండిక్యాప్. ఆయన డ్యూటీకి వెళ్తున్నా అంటాడు, వెళ్ళాడు. ఏమైనా అవసరం ఉంటే నన్ను డబ్బులు అడగడం, నేను ఎక్కడ ఉంటా డ్యూటీ సరే అని చెప్పి నేను రేపు సెలవుని ఇవ్వడము. తనకు బాగలేకపోయినా హాస్పిటల్లో కూడా చూపించా. తనకు బీపీ డౌన్ అయ్యి ఇట్లాంటి కొన్ని తనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసి డబ్బులు అడుగుతుండే, ఇంటికి రానేవాళ్ళు. అన్నీ మూవింగ్ మాత్రం అంతా మంచిగా జరిగేది. ఉన్నట్టుండి నా మీద కోపాన్ని బాబు పుట్టినాక ఒక 2 months 3 months బాబుని ఏడుస్తుంటే తను చూసుకుని తను పనికి వెళ్తుండే కదా, బాబుని చూసుకోమంటే ఉయ్యాలలో ఉన్న బాబుని తీసి బెడ్ పైన ఇసిరేయడము. ఎవరు చేసింది? తన భర్త, ఫస్ట్ భర్త ఆయన రవి, హ్యాండిక్యాప్ అని. తను అట్లా చేస్తున్నాడని ఆ పాప చెప్పింది వాళ్ళ మమ్మీకి. తను ఏం చేసింది, జయలక్ష్మి నాకు చెప్పింది, ఇట్లా చేస్తుంటారా నాకేం అర్థమవుతలేదంటే నేను సీరియస్ అయినా. నేను ఎప్పుడో చెప్పినా కదా, వద్దు ఇట్లాంటి ప్లానింగ్లు ఏంది, ఏదైనా ఉంటే నీకు ఇష్టం ఉంటే వచ్చేసి అని చెప్పినా కదా, రాలేవు. ఇప్పుడు ఏం చేయకుండా ఇట్లా చేస్తున్నంటే నేనేం చేయమంటావు? కాదు, ఎలా వచ్చేసామంటావు మరి? తను ఇష్టం లేదు, నేను ఉండాలనుకోవట్లే, ఇంట్లో నీతో వస్తా అంటే సరే మరి ఏం చేద్దాము తనకు కూడా చెప్పు మరి అని అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయితో నువ్వు ఇట్లా ఫిజికల్గా మూవ్ అవ్వడం కానీ లేదంటే ఇట్లా మాట్లాడడం కానీ అదంతా కూడా రాంగ్ వినేది అదంతా. కానీ ఇప్పుడు మీరు అది ఫిజికల్గా మూవ్ అవ్వడం జరిగింది, ప్రెగ్నెన్సీ తీసుకురావడం జరిగింది, బాబు పుట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు అతను ఎవరైతే ఫస్ట్ బర్త్ ఉన్నాడో తన మీద కంప్లైంట్ కూడా మాట్లాడుతున్నారు. అంటే తనే చెప్పింది కదా, నేను ఉండను అతనితో, ఇట్లా చేస్తున్నాడు నాకు. తనకు కూడా తెలుసు ఇట్లా జరిగింది అని. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడి ఇట్లా ఏంటి ఇది మీరు గొడవపడి నాకు ఇట్లా అంటే తను కూడా ఏం మాట్లాడేవాడు కాదు. తను తెలియకుండా అయితే నాతో గొడవపడము, ఏదైనా ఒకటి చేయాలి కదా, ఏం చేయకపోతుండే. తనకేంటంటే చేయలేడు డ్యూటీ, ఏం డబ్బులు కావాలన్నా నన్ను వాడుకోవడం. అంటే మొత్తం మంత్లీ ఎక్స్పెన్సెస్ అంతా మీరే ఇచ్చేవాళ్ళ వాళ్ళిద్దరిని బతకడానికి? తను డ్యూటీ చేసేది మేడం, తను చేసేది. తన చేయంగా శాలరీ పోను నాకు అడిగేది. అంటే ఎవ్రీ మంత్ అయినా ఎప్పుడైనా తన అవసరాన్ని బట్టి డబ్బులు కావాలన్నా ఏదైనా తనకు లేకపోయినా నేను అర్థం చేసుకొని ఇవ్వడము, ఇట్లా తనకి ఏమైనా కావాలన్నా అట్లా మూవ్ అయ్యేది మేడం. బాబు పుట్టినాక 2 months 3 months నుండి ఇంకా 2-3 months నుండి స్టార్ట్ అయింది. ఇంకా తనని బాబుని ఇట్లా తన బెడ్ మీద నుండి ఇట్లా వేయడము, కొట్టడము. ఒక వీడియో పంపించింది మేడం, ఇప్పుడు ఆ వీడియో నా దగ్గర లేదు. అంటే వేరే ఫోన్లో ఉండే నాకు పంపించుకొని డిలీట్. బాబుని ఇట్లా మొత్తం తల కిందకి వేసుకొని కాలుపైకి లేపి తిరుగుతున్నాడు. నేను ఆ వీడియో చూసినాక నేను ఒకరోజు ఇట్లానే వెళ్తే ఆ రోజు వచ్చిండు. అడిగిన, ఏంటి రవి ఇట్లా చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు, అసలు నీకు నా మీద కోపం,
నా అంతలో నేనేం చేయలేదు. తనే తీపిమ్మన్నారు, తనే తీసింది. అన్ని తను చేసినప్పుడు ఇష్టంగానే పోయింది. నీకు అన్నీ తెలిసి ఇప్పుడు తన మీద చూపించడం ఏంటి? నా మీద ఏమైనా ఉంటే చూపించాలి. మీరు తన పైన మీకు కోపం అని చెప్తున్నారు కదా, ప్రెగ్నెన్సీ అయినప్పుడు అది కన్సెంట్ ఉండే కదా, అతనికి ఐడియా ఉంది, ముగ్గురు కలిసి తిరిగినారు, చూసారు, డబ్బులు అయితే ఇచ్చారు, మళ్ళీ మీ పైన కోపం ఎందుకు ఉంటుంది అతనికి? అంటే నన్ను ఏమనలేక బాబుని చూపిస్తున్నాడు మేడం. అంటే ఇట్లా వచ్చిందని అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనే ఇంకా ఆయన మైండ్లో ఉంది, నా వల్ల ఇట్లా అవుతుంది, ఏంది ఈమె ఇట్లా చేస్తుంది, నన్ను మోసం చేసేసిందని ఉంది. నేను అట్లా అడిగిన, ఏంది నా మీద కోపం ఉంటే బాబు మీద చూపించడం ఏంటి? నువ్వు ఇన్ని రోజుల నుండి నన్ను మాట్లాడొద్దు అని లేవు, రావద్దు అనకుండా, ఏం చేయకుండా నీ అంతలో నువ్వు సైలెంట్గా ఉండవు, నీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు అడుగుతావు, అన్నిటికీ నేను కావాలి. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి ఇట్లా చేస్తుంటే ఏం మాట్లాడలే. సరే అని వాళ్ళిద్దరికి ఏమైనా డివోర్స్ అయిందా, లేకపోతే పెళ్లిలోనే ఉన్నారా వాళ్ళు? డివోర్స్ కాలే మేడం. అప్పటికి ఏమైనా అప్లై చేశారా డివోర్స్ కోసం? చేయలేరు. ఇంటెన్షన్ కూడా ఏం లేదు అంటే ఏమైనా డిస్కస్ చేశారా? ఏమైనా అసలు ఏం లేదు, డిస్కషన్ కూడా ఏం చేయలేదు. తను నేను ఉండను అనే చెప్పింది నాతోని. సరే అనేసి ఓకే అనుకున్నాం. తర్వాత నేను ఒకరోజు మాట్లాడుతుంటే ఫోన్లో ఇట్లా చెప్పింది కదా మేడం, ఇట్లా నేను చూశాక ఏంటి అని అంటుంటే ఆ రోజు మా ఇద్దరికి డిస్టర్బెన్స్ ఈ విషయంలో మాట్లాడడం వల్ల ఆర్గ్యుమెంట్ అయితే, నీ బాబు నువ్వు తీసుకెళ్ళిపోన్నది. నేను అదేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పేసి, నువ్వు అసలు ఎందుకు తీపిచ్చినావు, ఎందుకు వద్దంటే వినలేవు, ఇట్లా బలవంతంగా చేసినావు అనేసి నేను ఇంకా ఆ రోజు వెళ్ళితే ఆ రోజు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. సరే అని ఏం అర్థం కాక నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఏం అర్థం కాక డ్రింక్ చేస్తూ కూర్చున్నా బయట. ఫోన్ చేసి అసలు ఎందుకు ఇట్లా మాట్లాడినామా ఏంటి అది ఇది అని నేను అడిగితే, చెప్పినా కదా తీసుకోవమ్మని అది ఇది అని అనగానే నేను నిజంగానే వెళ్ళిన. తనకు భయం ఉండాలి, అసలు ఏమనుకుంటుంది చిన్న బాబుని నేను వద్దు అనగా. ఆ రోజు వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడే వెళ్ళినా, ఉన్నాడు రా అంటేనే. సరే అని వెళ్తే అతను ఏం చేస్తున్నాడు మేడం, ఐడి కార్డు ట్యాగ్ ఇట్లా బెల్ట్ ఉంటుంది, బాబు పీకకేసేసి మెడకేసి ఊపుకుంటూ ఆడుతున్నా ఆయనతోని గుంజుకుంటా. సరే అని చూసి నిజంగా తీసుకెళ్ళిన ఇంటికి. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాలి, మా ఇంటికే తీసుకెళ్ళినా మా వాళ్ళకి అప్పటి నుండే గొడవలు అవుతున్నప్పుడే డిస్టర్బ్ అవుతున్నప్పుడే మా చెప్తూ ఉండేవాడిని. అమ్మాయికి ఇష్టం లేకపోతే అక్కడ ఉండడానికి మీరు ఇంటికి తీసుకెళ్లాల్సిందే కదా అమ్మాయిని. అట్లా అదే మేడం అంటే వస్తా అని చెప్పింది. మళ్ళీ ఇంకో మాట ఏమన్నదంటే, నేను వాడు బతుకుండగా నేను అతను చచ్చిపోయినప్పుడు ఆలోచిస్తానేమో కానీ ఇప్పుడు రాలేను, అట్లా మా మామూలు వాళ్ళంతా పెద్ద గొడవలు అయిపోతాయి, మా మామూలు ఇప్పటికే మా ఇంటికి రావట్లేదు, వాళ్ళ మామ వాళ్ళ గురించి ఏ రోజు కూడా మంచిగా చెప్పలేదు మేడం. అసలు ఎవరి గురించి అయినా ఆలోచిస్తే మీరు ఈ పనులు చేయరుగా. ముందు జనరల్గా అటు సైడ్ అయినా మీ సైడ్ అయినా కానీ, నీకు పెళ్ళి అయిందా? కాలేదుగా. నీ పేరెంట్స్ ఉన్నారు కదా? ఉన్నారు. ఇప్పుడు నీ పేరెంట్స్ సైడ్ అయినా సరే మీ వాళ్ళ గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఆలోచించినప్పుడు మీరు ఈ పని చేయరు కదా అసలు. ఫస్ట్ అలా ఆలోచించుకున్నక్కయితే కనుక మీరు నిజంగా అట్లా ఆలోచించుకుని చేస్తే. మొత్తం స్టోరీలో మీరు ఎక్కడ కరెక్ట్ చేశారని అనిపిస్తుంది అసలు? ఆమె గురించి అంటున్నారు కానీ మీకు అవగాహన ఉంటుంది కదా, ఇది తప్పు, పెళ్లి కాకుండా అసలు ఆ అమ్మాయి మ్యారేజ్లో ఉన్నప్పుడు ఆమెకి ఇష్టం లేకపోతే ఆమె బయటికి వచ్చి డివోర్స్ అయితే సరే, అది వేరే మాట. ఆ అమ్మాయి అక్కడే ఉండి, ఆ అబ్బాయి కావాలని చెప్పి అక్కడే ఉండి మిమ్మల్ని ఉట్టిగా, ఆమె మిస్టేక్ కూడా ఉంది, ఎంకరేజ్ చేసింది కాబట్టి మీరు అట్లా అంతవరకు ముందుకెళ్ళక అనుకోలేదా అసలు? వద్దనే అన్న మేడం నేను అసలు. అంటే ఇట్లా చేయడం కరెక్ట్ కాదనే నేను తనని ఎప్పుడు హాస్పిటల్కి రమ్మన్నా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ హాస్పిటల్కి రమ్మన్నా, ఎప్పుడు రమ్మన్నా నేను అవాయిడ్ చేసేవాడిని. నేను రాకుండా వెళ్ళిపోవడము, నాకు డ్యూటీ బిజీ ఉంది, నేను అటు వెళ్తున్నా అంటే, నీకు డబ్బులు అంత ఇంపార్టెంటా, నాకు తెలుసు నువ్వు డబ్బుల కోసం పోవట్లేదు, కావాలని అవాయిడ్ చేస్తున్నావు అని నన్ను ఫోర్స్ చేసింది. ఫోర్స్ చేయడం వల్ల అట్లా. అంటే ఏమైనా బెదిరించి ఫోర్స్ చేసిందా? బెదిరించి కాదు, కావాల్సింది మేడం, ఎమోషనల్గానే బెదిరించింది మేడం. కంపల్సరీ నీతో కావాలంటే కావాలి, లేదంటే నేను ఏమైనా చేసుకుంటా ఇట్లా అనడం వల్ల సరే అనేసి నేను మూవ్ అయిన. అట్లా తీపిచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంతా అయినాక ఇప్పుడేమో ఆ రోజు నేను బాబుని తీసుకురావడానికి వెళ్ళా కదా మేడం, ఆ రోజు తీసుకొని వెళ్ళాక తనే తీసుకెళ్ళమన్నది. అందరి ముందే తీసుకెళ్ళినాక హౌసింగ్ బోర్డ్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ అంటే ఇట్లా బాబుని ఎత్తుకెళ్ళిపోయాడు అని. ఎవరు? వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. తనేమి ఇవ్వలేదు, తనేం చెప్పలే, ఏడుస్తూ అక్కడికి వెళ్ళిర్రు, అక్కడ కూర్చుర్రు. అయితే నాకు పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు. పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తే, అవును సార్ నేను తీసుకొచ్చిన, తనే తీసుకెళ్ళిపోమన్నా. నువ్వు అట్లా తీసుకెళ్తావు అన్న. సరే ఇట్లా అయింది అని చెప్తే, నువ్వు ఇక్కడ రారా అంటే అక్కడికి వెళ్ళిన. నేను ఆ మార్నింగ్ నుండి నేను ఏం అర్థంగా అక్కడ డ్రింక్ చేస్తున్నాను కదా, వాళ్ళేమో నేను తాగి నిజంగానే కిడ్నాప్ చేసిన అనుకొని వాళ్ళు అక్కడ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేరు, లోపల కూర్చోబెట్టారు. నేను డైరెక్ట్ సిఐ సార్ దగ్గరికి వెళ్ళిన. సిఐ సార్ దగ్గరికి వెళ్తే సిఐ సార్ ముందే చెప్పింది, సార్ తనంటే నాకు ఇష్టం, తనతోనే వెళ్ళిపోతాను నేను ఇప్పుడు కూడా, కానీ తను బాబుని ఇట్లా చేసినట్టు కానీ తను వస్తే తీసుకెళ్తానట్లేడని తను అన్నది అక్కడ. అవును సార్ రమ్మన్నప్పుడు అప్పుడు రాలేరు,
తనంతలు తానే తీసుకెళ్ళమనంటే నువ్వేం మాట్లాడక నడురా అని చెప్పి లోపల కూర్చోబెట్టేశారు 4 days. బాబు ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడా మేడం? ఆ రోజే తను తీసుకెళ్ళిపోయింది, అయిపోయింది. తను అక్కడ నుండి రూమ్ షిఫ్ట్ అయిపోయి మేడ్చల్కి వెళ్ళిపోయారు. మేడ్చల్కి వెళ్ళిపోతే ఎందుకు ఇట్లా చేసిందని నేను ఒక 2-3 days మెసేజ్ చేశాను. 1 month అయ్యాక చూస్తుంది, రిప్లై ఇస్తుంది, కానీ ఎక్కడ ఉందో చెప్పలేదు. మేడ్చల్ ఉన్నా అని చెప్తే అక్కడికి వెళ్ళిన, రమ్మంటేనే వెళ్ళినాక మాట్లాడినా, ఎందుకు ఇట్లా చేసినావు అంటే ఏం మాట్లాడి, నువ్వు లేకుంటే నేను ఉండలేను అది ఇది అంటే, నువ్వు లేకుండా కూడా నేను ఉండలేకుండానే ఉన్నా, కానీ మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏంటి మరి పరిస్థితి? ఆ రోజు అట్లా కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కొట్టిపించిండు అది ఇది అని అంటే, ఉన్న నువ్వు చెప్తే వినలేవు, ఈ పరిస్థితి రావద్దనే నేను చెప్పిన, అయినా నువ్వు వినలేవు, ఇప్పుడు అది కాదు ఇది కాదు అని చెప్పి తనని వదిలేసి వస్తాను. మరి ఏం చేయమంటాను, నేను చచ్చిపోతా అంటే సరే చచ్చిపోతా అంటే అందరం చచ్చిపోదాం ఒకటేసారి, ఎందుకు మరి బాబుని ఇట్లా వేసి పాపని అడ్డు చేసి అని చెప్పి అన్నాక అక్కడ నుండి కూడా వచ్చేసింది. పాప ఎవరు? ఫస్ట్ పాప, హ్యాండిక్యాప్ కి ఉన్న పాప. వాళ్ళ పిల్ల ఒక పాప ఉంది. పాప ఉంది. నేను అప్పుడు 6 months తర్వాత నాకు పాప ఉందని తెలిసేదన్న మేడం. ఆ పాప ఉంది. పాపని వదిలేసి వచ్చింది మళ్ళీ, నేను నీతోనే వస్తా అనేసి. అసలు అంతా ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ నడుస్తుంది? తనకు నాకు ఒక 7 years నుండి మేడం పరిచయం. 7 years పరిచయం. ఒక 6 months తర్వాత తెలిసింది పాప ఉందని. నేను అప్పటికి కూడా ఫిజికల్ గా కానీ అసలు ఏ విషయంలో కూడా కలిసి తర్వాత తెలిసింది పాప ఉందని, పెళ్ళి అయిందని. మామూలుగా అమ్మాయి అనుకునే మాట్లాడేవాడిని ఊరికే. నేను మాట్లాడడం కూడా చాలా రేర్, ఇంటికాడ ఉన్నప్పుడే మాట్లాడినా, అట్లా మాటలు ఫోన్ నెంబర్ ఇవ్వడము అట్లా మాట్లాడతాను. ఒకరోజు తనకి ఏదో ప్రాబ్లం, ఎవరో ఏడిపించిరని ఏదో ఫోన్ అక్కడ మా గల్లీ దగ్గర నించున్న పిల్లలతో చెప్పి పంపించింది, అన్న నెంబర్ ఇవ్వను అని ఫోన్ చేసి అట్లా నెంబర్ ఇవ్వడము మాట్లాడడం అట్లా జరిగింది మేడం. ఇప్పుడు 6 months తెలిసింది కదా పాప ఉందని, అప్పుడు దూరం పెట్టని చెప్పి అనిపించలేదా మీకు? అమ్మాయి అబద్ధాలు ఆడింది, ఎందుకు ఈ అమ్మాయితో మాట్లాడడం అని చెప్పి? దూరంగానే ఉన్నాం మేడం. కొద్ది రోజులు అసలు మాటలు లేవు మాకు. ఎందుకు ఇట్లా అమ్మాయి అని నేను అమ్మాయి అనుకున్నా, అయినా కూడా మాట్లాడినాం క్యాజువల్ గా. నువ్వు పెళ్ళయింది, పాప ఉంది, అంతా ఎందుకు దాచిపెట్టినావు, అయినా నువ్వు నాకు వేరే వాళ్ళని పంపించి పిల్లలతో నెంబర్ ఇవ్వని ఎందుకు మాట్లాడినాం. ఊరికే క్యాజువల్ గానే మాట్లాడి అనేది క్యాజువల్ గా మాటలు అట్లా మాట్లాడుకుంటా ఒక 3 years తర్వాత మేమిద్దరం దగ్గర అయ్యాం. ఇప్పుడేమో బాబుని తీసుకొని మేడ్చల్ నుండి కూడా వచ్చేసింది మేడం. పిల్లల్ని కూడా పాపని తీసుకురాలేదు, పాప లేదు, తీసుకురాకుండా వచ్చేసింది. అక్కడ కూడా మళ్ళీ అక్కడ నుండి వెళ్ళాక మా అక్క వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాం, ఎక్కడికి కూడా తీసుకెళ్ళాం. మా ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నుండి మీ దగ్గర వచ్చేసింది అంటున్నారు? నాతో వచ్చేసింది, అబ్బాయిని వదిలేసింది, ఇంకా బాబుని అతను వదిలేసి వచ్చేసింది. పాపని ఏం చేశారు? పాప వాళ్ళ అక్క దగ్గర ఉంది, వాళ్ళ అక్క వాళ్ళు అక్కడే ఉంటుండే. డెలివరీకి వచ్చింది కదా, వాళ్ళ అక్క వాళ్ళు అక్కడే ఉన్నారు. సరే వచ్చేసింది, ఏంటి ఏం చేయాలి అర్థం కాదు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు, నేను బలవంతంగా తీసుకెళ్ళలేదు మేడం. 1 week అయ్యాక మాట్లాడుతూ ఉండే, ఇంత మేటలు వెళ్ళినాక కూడా మీరు అంతా కాన్వర్సేషన్ చేస్తూ 1 week ఒకసారి అట్లా తను మెసేజ్ చేయడం, నేను మెసేజ్ చేయడం, మాట్లాడే వాళ్ళని అంతే, టచ్ లో ఉండేవాళ్ళం. తర్వాత వచ్చేసింది, నాతోని తీసుకెళ్ళా, వేరే దగ్గర రూమ్ తీసుకొని ఉన్నాం. ఇంకా ఉన్నాక ఒక 2 days తర్వాత నేను ఫోన్ ఆఫ్ చేయలేదు, నేను ఏం తప్పు చేయలేదు అనేసి. అంటే తనంతలా ఫోర్స్ వల్లనే నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నడిచింది అంతా. హౌసింగ్ బోర్డులో అయినాక కూడా మేడం కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీస్ దగ్గర ఆమె. అదే మేడం, ఇట్లా ఎత్తుకెళ్ళినానే చెప్పింది, తన అంటేనే ఇష్టంతోనే వెళ్ళిపోతున్నానే అన్నది. కొన్ని అంతా చేస్తున్నారు కదా అంటున్నా. అవును మేడం. కంప్లైంట్ ఏమైంది? ఎఫ్ఐఆర్ చేశారా? ఎఫ్ఐఆర్ చేయలేదు మేడం. పుట్టిగా కంప్లైంట్ కాల్ చేసేయమని ఎక్కడైనా వెళ్ళిపోండి అని పోలీసు వాళ్ళు తను చెప్పేసింది కదా మేడం, తనంటేనే ఇష్టం, తనతో వెళ్ళిపోతా అని. ఇంకా వాళ్ళు అక్కడ తప్పెవరిది అనేది వాళ్ళు ఏం నిర్ణయించుకోరో నాకు తెలియదు. నన్ను ఒక 4 days లోపల ఉంచి ఇంకా వాళ్ళ పద్ధతిలో నాకు జరిగింది అక్కడ. సరే అనేసి ఇంకా ఉన్నాం, గమ్మునున్న కొద్ది రోజులు. మేడ్చల్ నుండి వచ్చే ఒక రూమ్ తీసుకొని ఉన్నాం మేడం. అక్కడ ఉన్నాక ఇంకా 2 days తర్వాత నుండి నాకు ఫోన్లు స్టార్ట్ అయినాయి. ఎవరి నుంచి? మేడ్చల్ పోలీస్ స్టేషన్ నుండి. మేడ్చల్ పోలీస్ వాళ్ళకు కూడా తనే చెప్పింది ఫోన్లో, నా ఇష్టంగానే వెళ్ళిపోయినా, మేము రాను అని. అంటే వాళ్ళు ఏం చేశారు, లేదమ్మా నీ ఇష్టంగానే వెళ్ళిపోయినావు కదా, ఒక పేపర్లో రాసి ఇచ్చి వెళ్ళిపో అన్నారు. సరే అని పేపర్లో రాసి అని ఇంకా నేను అన్నా, ఎందుకు భయపడుతున్నావు, మరి నీ ఇష్టంగా కాల్ వచ్చిందంటే ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు, వాళ్ళ అక్క అలా హస్బెండ్. సరే అని అక్కడికి వెళ్ళినాం. అక్కడ కూడా చెప్పింది తనంటేనే ఇష్టం, నా ఇష్టంగానే వెళ్ళిపోయినా, నేను ఫోన్లో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే, లేదు వాడిని నువ్వు అట్లా వెళ్ళినావు అనుకో, తన హ్యాండిక్యాప్ కదా, పోలీస్ స్టేషన్లో అదొక సెంటిమెంట్ అయిపోయి వాడు డైలీ వెళ్ళి అక్కడ కూర్చుంటుండంట. తను వీళ్ళేమో నాకు ఫోన్లు చేయడం, నడువు నేను వెళ్దామంటే వద్దు. అది సెంటిమెంట్ కాదు, అలా హస్బెండ్. అది అదే మేడం, హస్బెండ్ లీగల్ గా అయినా అంటే నాకు తెలియదు కదా మేడం అప్పుడు ఏంటని. వాళ్ళందరేమో పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, వాడు చూడరా మమ్మల్ని ఎమ్మడబడుతున్నాడు, రోజు వచ్చి నువ్వేమో ఇట్లా వెళ్ళిపోయినావు, వచ్చి మరి ఒక లెటర్ ఇచ్చైనా వెళ్ళిపోవచ్చు కదా అంటే, సరే అని తను వద్దంటే కూడా నేనే తీసుకెళ్ళినా మేడ్చల్కి. తీసుకెళ్ళి అక్కడ రాపించినాక పోలీసు వాళ్ళు నన్ను కోర్టులో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం, లోపల చేస్తాం అది ఇది అంటే, సరే నేను వెళ్ళాను తనతోని, వీళ్ళతోనే వెళ్ళిపోతాం హస్బెండ్తో అనేసి అనగానే మేము అక్కడ నుండి కూడా ఇంటికి వెళ్ళిపోయాం. ఎవరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈమె అన్నదా మళ్ళీ? తనే అన్నది మళ్ళీ ప్లేట్ మార్చింది అనుకోండి.
అదే వాళ్ళ హస్బెండ్ ఏమో కంప్లైంట్ కంప్లైంట్ వేస్తున్నారు, ఇస్తున్నాడు. ఆమె ఏమో వద్దు ఇష్టం ఉందని చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే పెళ్లి కాలేదు, కలిసి ఉన్నారు. వాళ్ళు పెళ్ళేం కాబట్టి నాకు హక్కు ఉంది అడగడానికి. అదే మేడం. నా భార్య ఎక్కడ అడగడానికి హక్కు అయితే ఉంది కదా. ఇక్కడ అంత స్టోరీలో నష్టపోయింది వాళ్ళ పాప ఇంకా బాబునే కదా, పిల్లలే కదా నష్టపోయింది. అదే మేడం. వీళ్ళు ఆడుకున్న ఆట అయితే ఆడుతున్నారు. అది 7 years నుంచి నడుస్తుంది, హస్బెండ్కి తెలిసింది అనేటప్పటికి కూడా ఎవరికో ప్రాబ్లం ఉంది, కానీ మళ్ళీ కన్సెంట్ కూడా ఉంది. అదేదో అర్థం కావట్లేదు నాకు. అదే మేడం. ప్రాబ్లం ఉందంటే ఆపాలా, ఆపట్లేదు. వెళ్ళిన సాల్వ్ తర్వాత మళ్ళీ వాళ్ళే కంప్లైంట్ చేసుకుంటారు. వేస్తున్నారు. అదే వాళ్ళే ఇష్టపూర్వకంగా వాళ్ళు చూసుకుంటున్నట్టుగానే ఉంది. పోలీస్ వచ్చింది కాబట్టి ఇంతవరకు వచ్చింది, కానీ పోలీస్ రాకపోతే 15 years అవ్వని 20-30 years అన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్. అయితే మేడం మళ్ళీ అక్కడ నుండి కూడా వదిలేసి వెళ్ళిపోయాం. మా ఆమె ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళా హస్బెండ్. అక్కడ ఎక్కడికి హస్బెండ్తోనే ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. బాబుని తీసుకెళ్ళిపోయారా? బాబుని పాప అంతా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కనే వచ్చేసాను, మమ్మీ వాళ్ళు నేను వచ్చేసా. ఉమ్. వచ్చేసినాక మళ్ళీ 3-4 days కాగానే వీళ్ళు ఏం చేసిరంటే పోలీసు వాళ్ళు, మీ రిలేషన్ ఎవరైనా ఇంటికి వెళ్ళిపోండి, తీసుకొని వెళ్ళిపోండి, తను ఉండట్నా అని చెప్పేస్తుంది డైరెక్ట్. వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ గురించి తను ఎవరు వాళ్ళ మామ వాళ్ళు కానీ తనని దగ్గర తీయరు వీళ్ళని. సరే ఏం చేయాలి అర్థం కాక వాళ్ళ అక్క ఏం చేసింది, వాళ్ళ అక్కకి ఒక అతను ఉన్నాడు, అది ఇతను కూడా తెలుసు. తనని తీసుకొని యాదగిరిగుట్టకి వెళ్ళారు. అక్కడ ఆశ్రమంలో ఉండు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడంటే ఏంటి అర్థం ఏంటి? అర్థం అంటే కట్టుకున్న అతను కాకుండా, పెళ్లి చేసుకున్న అతను కాకుండా ఇంకొక అతనితో రిలేషన్ ఉంది. ఇది మొత్తం బ్యాచ్ అలాగే ఉంది. అయితే ఆయన వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి కూడా ఫోన్ స్టార్ట్ అయింది మేడం. నాకు ఎవరితో ఫోన్ అడుక్కొని వాళ్ళ అక్క వాళ్ళకి తెలియకుండా, అరే నన్ను ఎక్కడికి వెళ్ళినా మీకేం సంబంధం, వాళ్ళు వెళ్తే. అదే మేడం అక్కడికి వెళ్ళి ఫోన్ చేసింది తను. ఫోన్ చేయడం వల్లనే నాకు తెలిసింది అక్కడ ఉన్నది. అరే ఎక్కడికి వెళ్ళినా ఇట్లానే ఉంది, ఏం చేయాలని నేనేం ఏం అర్థం ఫోన్ మాట్లాడన్నట్టు ఉండేవాని. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ హౌసింగ్ బోర్డులో దెబ్బలు తిన్నా, కొట్టిరు, నాకు యాక్సిడెంట్ అయింది. పోలీసులు కొట్టారా? పోలీసు ఆల్రెడీ కాలు ఇరిగి ఉంది, ఈ దెబ్బలతో నేను తట్టుకోలేను వద్దు అనేసి నేను సైలెంట్గా ఉన్నా. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇట్లానే ఫోన్లు. సరే ఏందని ఫోన్ మాట్లాడితే MGBS బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నన్ను పికప్ చేసుకొని నేను అక్కడికి వచ్చిన అన్నది. నేను రాను అన్నా. లేదు మా అక్క వాళ్ళ అక్క వాళ్ళకి కూడా తెలియకుండా నాకు ఫోన్లు చేస్తుంది తీసుకుపోమని. మళ్ళీ వచ్చేసి నేను అన్నా నేను అక్కడ రాను, నేను రానంటే లేదు రావాల్సిందే అంటే మళ్ళీ నేను రోడ్ మీద ఉండిపోయినా. బాబుని తీసుకొని వచ్చిన అంటారు, అయ్యా పిల్లని తీసుకొని వచ్చింది ఏం చేయను. మళ్ళీ నేను ఇంటి దగ్గర నుండి ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాం కదా, ఇంకా అక్కడ షిఫ్ట్ చేయలే. నేను ఊరికే ఆడ వెళ్ళి ఉండేవాడిని అంతే. ఇంకేం చేయాలి అర్థం కాక ఎటు వెళ్ళలేని పరిస్థితి, అందరినీ కదా అని వెళ్ళినా అనేసి అలాగే ఫోన్లు చేసుకుని మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిన. రోడ్ మీద ఉన్నా అన్నది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మళ్ళీ వెళ్ళి RBI బ్యాంక్ దగ్గర అక్కడ వచ్చి ఆటో మాట్లాడుకొని అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి నిలబడి అతనికి డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చిన మేడం. మళ్ళీ రోడ్డు మీద ఉన్నా అంటే అయ్యా రోడ్డు మీద ఉండి ఏం చేస్తానని. అప్పటి నుండి ఇంకా ఫోన్లు ఆగిపోయినాయి మేడం. తను ఇంకా ఉండదు అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. హౌసింగ్ బోర్డ్ BSలో చెప్పింది. జరిగింది ఇదంతా ఆమె తీసుకుపోయినప్పుడు 2 years 2 years బ్యాకే ఇద్దరు వచ్చేసింది. ఇంకా 2 years బ్యాక్ వచ్చేసినప్పటి నుండి ఎలాంటి ఫోన్ లేదు మేడం నాకు. ఇంకా తను రాదు అని వాళ్ళ అక్కోళ్ళు కూడా నన్ను కూడా కాదని మోసం చేసి వెళ్ళిపోయింది. వాడంటే ఎంత ఇష్టం ఉండే వెళ్ళిపోయింది. ఇంకా ఎవరు చెప్పినా వినదు అనేసి హౌసింగ్ బోర్డ్ BSలో చెప్పింది, మెడ్చల్ BSలో చెప్పింది. ఇంకా ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు గమ్మున ఉండిపోయారు. ఇంకా వాళ్ళు అట్లనే అయినాక ఒక 15 days తర్వాత వాళ్ళ అక్క ఫోన్ చేసింది. ఫోన్ చేసి నేను ఇట్లా ఊరికి వెళ్ళిపోతున్నా, నేను నా చెల్లె ఉందని నేను వచ్చిన, నా చెల్లె కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అది ఇది అంటే ఈమె ఏడుస్తుంది, ఉన్న అక్క ఒక్కతే ఇట్లా అది ఇది అంటే ఏం చేయాలంటే మళ్ళీ 2 గంటల రాత్రి వాళ్ళ అక్కలు బస్ స్టాప్లో కూర్చొని ఉన్నాము. పొద్దున్న నుండి ఏం చేయాలి అర్థమైతే ఎటు వెళ్ళలేని పరిస్థితి. నేను మా హస్బెండ్తో గొడవ పడేసి నేను నీ దగ్గరకు వస్తే వాడు చక్కగా లేక అది అని చెప్తే ఏం చేయాలి అర్థం కాక ఆ రాత్రి వాళ్ళ అక్కలను తీసుకొని వచ్చిన రోడ్డు మీద కూర్చొని ఉన్నాం పిల్లలు. అంటే నైట్ 2:30-3 o'clock వెళ్ళి ఆమె అక్కడే ఉంది. తను ఒక రూమ్ తీసుకొని తన పని చేసుకుంటూ తను ఉంది మంచిగా. మాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎవరు లేరు, మేము దూరంగా ఉన్నాం. ఒక 1-2 months అయినాక ఒక వేరే వాళ్ళ ద్వారా ఒక అడ్వకేట్, ఒక ఆమె లాయర్ అంట మేడం, తన దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటే ఎవరు వెళ్ళారు? నేనే వెళ్ళినా. నేను వేరే వాళ్ళ ద్వారా వెళ్ళి ఇట్లా జరిగిందిగా, ఇట్లా మరి ఏం చేయమంటారు, ఇట్లా డైవర్స్ కానీ అప్లై. ఎందుకు సంతోషంగానే ఉన్నారు కదా ఇద్దరు కలిసి, మళ్ళీ ఫ్యూచర్లో ఏ డిస్టర్బ్ రావద్దనే కదా మేడం. ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నా నేను. ఇంకా మెడ్చల్ ఎక్కడ కలిసి ఉండి అన్ని చేసినాక ఇప్పుడు డివోర్స్ గురించి ఎందుకు? ఆమె వదిలేసి ఇప్పుడు కాదు మేడం, 2 years బ్యాక్ తను నాతో వచ్చాక 4 years తర్వాత తను వచ్చేసింది. మళ్ళీ డివోర్స్ ఎందుకు అసలు? ఫస్ట్ అతనితో డివోర్స్ ఎట్లా అయితే? ఫస్ట్ అతనితో మేడం, హ్యాండిక్యాప్ తో. అసలు ఏమైనా అప్లై చేశారు మీరు కనీసం? అయితే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ అడ్వకేట్ ఇట్లా డివోర్స్కి తను ప్లాన్ చేస్తున్నాము ఏదైనా చేయండి అని మాట్లాడితే తను చెప్తుందా అంటే చెప్తుంది అని మాట్లాడినాక మళ్ళీ తనేం చేసింది,
వద్దు వాళ్ళందరూ ఇప్పుడు 2 months నుండి సైలెంట్గా ఉన్నారు, ఎవ్వరు మా మామూలు కూడా ఎవ్వరు ఇప్పుడు నన్ను వద్దు అనుకుంటారు, అందరు చీ అంటారు కదా, వద్దు ఇంకా ఎవ్వరు అందరు సైలెంట్గా ఉన్నాక నువ్వు మళ్ళీ దీన్ని ఇష్యూ ఎందుకు పెద్దగా చేస్తున్నావు, అందరిని తవ్వి నేనే ఇష్టంగా వచ్చిన కదా అని అట్లా అనుకుంటా ఒక 1 month అట్లానే ఆపేసింది. అరే ఎందుకు ఇంకా ఏం చేయాలని గమ్మున ఉండిపోయాను నేను కూడా. ఇక వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని తెలుసుకొని ఈ స్టోరీ నడుస్తుంటే వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడలేదా మరి? అసలు కాంటాక్ట్లో లేరు ఎవరు కూడా. తను మెడ్చల్ పిఎస్లో ఇష్యూ అయినాక ఆ ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర నుండి వచ్చేసినాక అసలు ఎలాంటి ఫోన్ లేదు. పాపం కూడా ఏం పట్టించుకోలేదా ఆమె? పాపని వాళ్ళ అక్క దగ్గర ఉంది కదా, తర్వాత తీసుకొద్దాం అన్నట్టు ఉంది. నేను తీసుకొచ్చుకో మరి పాపని తీసుకురాకుండా ఎందుకు వచ్చేసినాడు, ఒక్కనే బాబుని తీసుకొని వచ్చి ఇట్లా ఫోన్లు చేయడం ఏంటంటే పాపని తర్వాత తీసుకొచ్చి అక్క దగ్గర ఉంది కదా, అక్క దగ్గర ఉందన్న ధైర్యంతో తను ఉంది. కొద్ది రోజుల తర్వాత ఇంకా 10-15 days తర్వాత నాకు ఫోన్ వచ్చిందన్న కదా మేడం వాళ్ళ అక్క వాళ్ళని. ఆ రోజు తీసుకొచ్చిన అందరినీ వచ్చినాము, వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారో పాప ఒక 10 days మా దగ్గర ఉందేమో, వాళ్ళ అక్క దగ్గరనే ఉంచింది. ఉండని మా అక్క దగ్గరనే ఉండని, మా అక్క దగ్గర ఉండని, వాళ్ళ అక్క కొడుకు వాళ్ళు స్కూల్కి వెళ్తారు చదువుకుంటారు అంటే అదేంటి అట్లా అంటే ఉండని వాళ్ళిద్దరు ఒక దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఒకరు ఇప్పుడు ఎవరు తోడలేరు, పిచ్చోళ్ళకి వాళ్ళు ఎందుకు ఉంటారు, బాబు చిన్నోడుగా మనం చూసుకుంటూ ఉంటాను నేను అంటే సరేనా అలాగే ఉన్నాం. 1 year తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరనే ఉండేది, వాళ్ళు రావడము మేము వెళ్ళడము, ఇంకా మా 2 families అన్నట్టే ఉన్నాం. అదే హస్బెండ్ వైఫ్ లాగా బతుకుతున్నారు ఇంకా మీరు. హస్బెండ్ వైఫ్ లాగా మేము ఉంటున్నాం, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలో రూమ్ షిఫ్ట్ చేసినాం. ఆ రోజు ఏమైంది, రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు సామాన్ సర్దుకోవడానికి ఇట్లా ఉన్నప్పుడు బాబుని వాళ్ళ అక్క దగ్గర దింపినాం. అయితే లేదు అందరినీ తీసుకెళ్దాం పాపని కూడా తీసుకెళ్దాం అంటే అక్కడికి వచ్చి చేసేదేముంది, ఎందుకు రూమ్ మనం సర్దుకున్నాక తీసుకెళ్దాం పిల్లల్ని కూడా అంటే, ఇప్పుడు నువ్వు పాపని తీసుకొస్తా అంటే ఎందుకు అట్లా అంటున్నావు, బాబుని తీసుకొస్తా అంటే అక్కడ ఏం చేసాం. ఆ రోజు చిన్నగా ఇష్యూ అయింది. ఇష్యూ అయితే ఏం చేసింది, బాబు నా అక్కల ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది తను పాపని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా అర్థం కాక దోలాడి లగడి కాపోళ్ళు ఉందని ఫోన్ చేస్తే వాళ్ళ అక్కకు ఫోన్ చేసి వాళ్ళ అక్క నెంబర్ ఇస్తే వాళ్ళని బట్లాడి మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని వచ్చిన. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోజు కొట్టినా మేడం, ఎందుకు వెళ్ళిపోయినావు అసలు చిన్నదానికి నీ ప్రాబ్లం ఏంటి, ఏమైనా ఉంటే నాకు చెప్పాలి, నేనే అన్ని డ్యూటీ అన్నీ తెచ్చి పెడుతున్నా, నీకు ఎందుకు చిన్నదానికి వెళ్ళిపోయినావు. ఆ రోజు కొట్టినా వాళ్ళ అక్క ముందే కొట్టినాక అప్పటి నుండి ఇంతవరకు ఎలాంటి గొడవలు లేవు మేడం. తను ఏం మనసులో పెట్టుకుందో నాకు తెలియదు. ఎప్పుడు పాపని తీసుకొచ్చిందో ఆ రోజు తెల్లారి నాతో గొడవ పడుతుంటుంది. అరే నేను పాపను వీడు ఉంచవు, నేను చూడను, ఉంచితే నేను చూసుకోకపోతే నువ్వు నాతో గొడవ పడాలి, ఎప్పుడు అక్కోళ్ళ ఇంటి దగ్గర ఉండని అక్కడనే ఉండని తీసుకురమ్మన్నా తీసుకురాదు, ఇదే ఉండే ఎప్పుడైనా ఇంకా ఇదే మనసులో పెట్టుకొని. అసలు మొన్న బర్త్డే బాబు ఫస్ట్ బర్త్డే వాళ్ళ అక్కోళ్ళు వచ్చిర్రు, పిల్లలు వచ్చిర్రు, మా అక్క వాళ్ళు వచ్చిర్రు, బర్త్డే చేసినాం ఫస్ట్ బర్త్డే. మళ్ళీ అక్క నుండి వాళ్ళకి ఏదో గొడవలు వాళ్ళ మామూలు వచ్చి ఇక్కడ ఉందని తెలిసి గొడవలు అవుతున్నాయి అనేసి వద్దు మనం ఇక్కడ అంటే అక్క నుండి రూమ్ షిఫ్ట్ చేసి గాజుల రామారంకి వచ్చినాం మేడం. గాజుల రామారంకి వచ్చినప్పటి నుండి ఎలాంటి గొడవ లేదు మాకు. అసలు ఎందుకే మీరు పెళ్లి చేసుకున్నారు, అసలు మీరు ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసినాక పెళ్లి చేసుకున్నారు మామూలుగా 4 రూమ్లోనే మామూలుగా తాళి కట్టేసి అట్లనే ఉన్నాం. అంటే ఇక్కడ గుడి దగ్గర అట్లా అది లీగల్ గా కరెక్టే మేడం? అది ఇన్ని బేసిక్గా గాంధర్వ పెళ్ళి అట్లా అంటారు కానీ లీగల్గా అయితే వ్యాలిడ్ కాదు. మీరు హిందూసే కదా? నేను క్రిస్టియన్ మేడం, హిందూ. మళ్ళీ అట్లా అసలు ఎట్లా తాళి కడతారు? కొన్ని రిచువల్స్ ఉంటాయి, హిందూ దాంట్లో రిచువల్స్ ఉంటాయి, మీ దాంట్లో రిచువల్స్ ఉంటాయి. తెలియదు కదా మేడం. తెలియదు అంటే మీరు పెళ్ళిళ్ళు ఎప్పుడు చూడలేదా? బయట ఎట్లా చేసుకుంటారు రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ అయితే అక్కడ నుండి మేము ఎక్కడ ఉండాలన్నా మీరు ఎవరు అంటే చెప్పడానికైనా మాకు ఏం లేదు కదా మేడం. అసలు ఫస్ట్ మీరు అసలు ఆ ఫస్ట్ హస్బెండ్కి మీరు ఆ నోటీస్ కొని లేదంటే దానికి సంబంధించిన డివోర్స్ సంబంధించి కానీ అవి కానీ పంపించడం కూడా అవి కూడా వాళ్ళు కాంటాక్ట్ అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు కదా, మాకు ఎవరికి వాళ్ళు అక్కడ లేరు. ఎక్కడ జాబ్ చేసిన అడ్రస్ అయితే ఉంటుంది కదా మీ దగ్గర? అక్కడ జాబ్కి కూడా వెళ్ళలేడు మేడం. వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరా వాళ్ళకి? వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు. మరి అలా అయినా సరే అప్రోచ్ అయ్యి మరి వాళ్ళకి చెప్పి డివోర్స్ అనేది అప్లై చేసుకొని మీరు అప్పుడు చేయాలి కదా. తను వచ్చేసాక ఒక క్యాస్ట్ మ్యారేజ్ అయినా వ్యాలిడ్ ఉండదు, ఆమె ఆల్రెడీ మ్యారీడ్ కదా. సెకండ్ మ్యారేజ్ కూడా వ్యాలిడ్, నిజంగా లీగల్ గా చేసుకున్నా కూడా వ్యాలిడ్ ఉండదు అసలు. ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయినాక ఉంటుంది కానీ అసలు వ్యాలిడే కాదు ఇది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 2 years నుండి ఇప్పుడు మొన్న కూడా బాబు బర్త్డే సెకండ్ బర్త్డే చేసాం. క్రిస్మస్కి మా ఇంటికి వెళ్తున్నాము, మా మమ్మీ వాళ్ళకి ఇంకా నా కోసమైనా వాళ్ళు యాక్సెప్ట్ చేసి రానియడము, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళ అక్కతో మాట్లాడుకు వాళ్ళు ఉండడము. తనకు వాళ్ళ అక్క ఒక్కతే, మామలు ఎవరు ఫస్ట్ నుండే దగ్గర అనియరు. ఇప్పుడు ఇబ్బంది ఏమొచ్చింది సడన్ గా మీకు?
తను ఇప్పుడు నేను వద్దంటుంది మేడం. ఎందుకు ఏమైనా గొడవలైనా మధ్య? అసలు ఈ మధ్యలో ఏం గొడవలే కాలేదు. అయినా వద్దంటుంది. ఇప్పుడు నేను అక్కడ నుండి ఇంట్లో నుండి అసలు తను ఎందుకు వెళ్ళిపోయిందో ఏమనంటే, అక్కడ ఇంట్లో నుండి వెళ్ళిపోయి కొద్ది రోజుల నుండి బాగా అప్సెట్గా ఉంటుంది. నేను సరే డ్యూటీ టెన్షన్లో ఏదైనా తిడుతున్నా అనేసి అట్లా కూడా చెప్పినారే, నేను ఏదైనా కోపంలో ఉంటే పట్టించుకోకు, నేను డ్యూటీ టెన్షన్లో ఉన్నా, నేను వేరే దగ్గర ల్యాండ్ కొనుక్కున్నాం, అదో టెన్షన్లో ఉన్నా, నేను సంపాదించింది ఎవరి కోసం, ఇక పిల్లల కోసమే కదా, అది ఇది అని కూడా నేను నచ్చ చెప్పడం జరుగుతుంది. వేరే ఎవరైనా అబ్బాయిని కలిసిందా? లేదు మేడం, అసలు తను అట్లాంటిది కాదు మేడం. ఎలా చెప్తున్నావు? ఫస్ట్ మేము కలిసింది అలా కదా. అవును మేడం, అంటే సారి అలవాటు ఉంటే ఇంకోటి అంటే నేను 7 years నుండి చూస్తున్నాను కదా మేడం. ఆ 7 years ఫస్ట్ స్టార్ట్ అయిందేమో. ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు పాపకి వయసు ఎంత? ఫస్ట్ హస్బెండ్కి పాపకి మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు పరిచయం అయినప్పుడు 1 year ఉండొచ్చు మేడం. 1 year అంతే. ఇప్పుడు బాబు కూడా అంతే కదా. ఇప్పుడు 2 years బాబుకి. అదే చిన్న ఇప్పుడు ఏమైందంటే, మొన్న మేము ఊరికి వెళ్ళినాము, ఊర్లో అందరికి చూపించడం జరిగింది. ఏం చెప్పావు తీసుకెళ్ళి? అసలు మా మిస్సెస్ అని చెప్పా, ఊర్లో అందరికి నేను మ్యారేజ్ అదే రూమ్ లో చేసుకున్నారు మ్యారేజ్ అంటే అందరికీ తెలిసిపోయింది మేడం. రిలేషన్స్ కానీ కొంతమందికి ఫ్రెండ్స్ కానీ, వీడు పెళ్లి చేసుకుండు, ఎక్కడో ఉంటుండు దూరంగా, కొడుకు కూడా పుట్టిండంట, అట్లా అని అందరు తెలిసింది. దాచిపెట్టేది ఏముంది, ఇంకా తను ఇష్టంగా వచ్చేసింది, ఇప్పుడు దూరంగా ఉంటున్నాం కదా ఆల్రెడీ అనేసి ఇప్పుడు నేను ఊరికి తీసుకెళ్ళడం జరిగింది. అందరిలో నా భార్య కలిసే ఉంటున్నారు చూపిస్తున్నాను, ఎందుకంటే 2 years నుండి కలిసి ఉంటున్నాం కదా అని. ఉన్నట్టుండి అసలు తన మనసులో ఏం పెట్టుకుందో నాకు అసలు మొన్న రూమ్ ఖాళీ అయ్యేది, ఇక తను వెళ్ళి గొడవ పడేదే లేదు, ఏది లేదు, నాకేం చెప్పలేదు. ఏదైనా ఉంటే చెప్పమంటే చెప్పదు, అడిగి కోపం వచ్చి తిడితే తిట్టినమంట. ఏదైనా ఉంటే నాకు చెప్పదు, వాళ్ళ అక్కోళ్ళ ఇంటికన్నా పంపిస్తే అక్కడికైనా వెళ్ళి చెప్తుందేమో అని వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళినా చెప్పదు. 15 days ఒకసారి వెళ్తుంది మేడం. వెళ్ళినప్పుడల్లా 3-4 రోజులు ఉండి వస్తుంది. మరి అక్కడనే చెప్తుందా అంటే అక్కడే చెప్పదు. కొన్ని నేను వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళని ఇస్తలేను, పాపని చూడడానికి వెళ్ళడానికి ఇస్తలేను అన్నట్టు కాదు. ఒక 1 year వరకు అక్కడే ఉన్నాం, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. రోజు వెళ్ళేది రావడం పోవడం ఇదే ఉంటుండే. ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి? ఇప్పుడు వాళ్ళ మామూలు తీసుకెళ్ళి ఊర్లో ఉంచారు. అయితే ఇప్పుడు తను మొన్న వెళ్ళిపోయింది, సఖి అని ఒక సెంటర్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళే వరకు అసలు నాకు తెలియదు, మేము గొడవ పడలేము, ఏది లేదు. మా ఓనర్ వాళ్ళని అడిగితే లేదమ్మా ఎక్కడ వెళ్ళిందో అన్నారు. అరే ఎక్కడ వెళ్ళింది, ఫోన్ కలుస్తలేదు ఏందని. నేను ఇంటి దగ్గర ఉన్న కాలనీలో పాపని ఉంది కదా, పాపని తీసుకొచ్చిన. నేను బర్త్డే అయ్యాక తీసుకురా, పాపని చూడాలి, బర్త్డే కూడా విలువలేవు ఎవరిని, మా అక్క వాళ్ళని. అంటే మీకేం సెంటిమెంట్ పాప పైన? మీ పాపనే కాదు కదా. అంటే ఇంకా ఇప్పుడు తను నా మిస్సెస్ అయినప్పుడు తను కూడా నా పాపనే కదా మేడం, తనైనా నేనే చూసుకోవాలి కదా మేడం. సొంత నాన్న నుంచి అంత దూరం పెట్టి వాళ్ళ నాన్నకైతే మొత్తం పోయింది కదా, పాప పోయింది, భార్య పోయింది. అక్కడి నుంచి తీసి మీరు పెట్టుకుంటే అతను ఎక్కడికి వెళ్ళాలి అసలు? కాదు, ఇక్కడ నిజంగా ఆమె నీతో వచ్చిందా లేదంటే నువ్వు బెదిరించి తీసుకొచ్చావా? నేను బెదిరించడం ఏం జరగలేదన్న, తను ఇష్టంగానే వచ్చింది. కాదు, ఇంతకీ ఫస్ట్ హస్బెండ్ ఏమయ్యాడు? తెలీదు నాకు, అసలు కాంటాక్ట్ లో లేరు, అసలు ఎవరు అక్కడ లేరు మేము ఉన్న ఏరియాలో. తను ఏమైనా బెదిరించి నువ్వు ఈఎంఐ తీసుకురావడం అట్లా ఏమైనా జరిగిందా? నేను బెదిరించడం జరిగితే హౌసింగ్ ఆల్రెడీ PS లో తను కంప్లైంట్ ఇచ్చారు కదా, మళ్ళీ దాని తర్వాత వచ్చేసినందని తన ఇష్టంగానే మేడ్చల్ PS లో కూడా చెప్పి. కాదు, నీకు ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగినప్పుడే కొంచెం అవాయిడ్ అవ్వాలి కదా నువ్వు. నేను అవాయిడ్ అయినాకనే 1 month దూరంగా ఉంటే మెసేజ్లు వస్తున్నాయి కదా, అట్లానే మాట్లాడిన. లేకపోతే ఆ రోజుతోనే అసలు అక్కడ జరిగిన సంఘటనకి నేను దూరంగా ఉండిపోయినా. 1 month తర్వాతనే మళ్ళీ మెసేజ్లు ఇట్లా రావడం వల్ల మళ్ళీ దాన్ని కలవాల్సి వచ్చింది, ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి. లేకపోతే అక్కడికి వెళ్ళేవాడిని కూడా కాదు. నేను సార్లు కంప్లైంట్ వరకు వెళ్ళింది, 2 times వెళ్ళింది. భర్తను వదిలి రానని చెప్పింది. ఇలా దూరం అంతా వెళ్ళిపోయినప్పుడు మీకు అనిపించలేదా తప్పుగా చేస్తుంది, నేను దూరం ఉండాలా, ఆమె దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి? అట్లానే దూరంగా ఉన్నా మేడం. అక్కడికి వెళ్తే నేను చనిపోతాను, నేను నీతోనే వచ్చేస్తాను, అక్కడ మేడ్చల్కి పిలిపించింది కదా మేడం. ఇప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు నేను కొడుతున్నా అని సఖీ సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పింది. అక్కడ వాళ్ళైతే అక్కడ పిలిచి తను ఏం చెప్పిందో నాకేం చెప్పలేరు. అసలు చెప్పకుండా నువ్వు సిగ్నేచర్ పెట్టా అంటున్నారు. అసలు దేనికి మేడం అని అంటే, నువ్వు కొడుతున్నావు, టార్చర్ పెడుతున్నావు అంట, పాపను కొడుతున్నావు అని అంటే, పాప అసలు మా దగ్గర 2 years నుండి లేనే లేదు మేడం. మా దగ్గర తను వచ్చినప్పటి నుండి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పోతుంటారు, మేమే ఎక్కువ వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటారు, అంతకుమించి నేను ఎప్పుడు కొట్టలేదు, కావాలంటే వాళ్ళ అక్కని అడుగుండి అన్న. సరే అన్నారు ఆ రోజు. సరే నీ వర్షన్ ఏముందో రాసి అంటే, సరే నేను కొట్టలేదో తను ఈడి దాకా వచ్చింది కదా మేడం, నేను ఎప్పుడైనా ఇప్పటివరకు నేను సంతోషంగానే చూసుకున్నానని నాకు తెలుసు, కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి అంటే, అమ్మ నేను ఎవరు చెప్పింది నీ వర్షన్ తన వర్షన్ అన్నారు. సరే అని వాళ్ళు, సరే నా వర్షన్లో నేను రాసి ఇచ్చిన, తను సంతోషంగా చూసుకుంటే ఏ కష్టం రాకుండా, నేను పాపను కూడా పాప మా దగ్గరనే
ఉంచమని కూడా చెప్తున్నా అనేసి లీగల్ ఏమైనా మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా అనేసి కూడా నేను రాసి ఇచ్చిన. అట్లా రాసి 2 times వెళ్ళిన. నేను కొడుతున్నాను ఇదే చెప్తున్నారు. సరే అని అక్కడ నుండి ఇంకా వచ్చేసిన. తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది వాళ్ళ అక్కల ఇంటికి. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోయిందని తెలియదు నాకు. ఎందుకు వెళ్ళింది అంటే తను ఒక హాస్టల్కి పంపించారు వాళ్ళు సఖి వాళ్ళు. అక్కడ పిల్లలకు ఫీవర్ వచ్చిందంట భయపడి. సరే అని వాళ్ళ అక్కల ఇంటికి వచ్చింది. మళ్ళీ రావడము ఇట్లా జరిగినాక వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉందని తెలిసి అసలు ఎందుకు వెళ్ళినామా ఏంటి అని కాళ్ళ ఎలా పడి బట్లాడి అన్నీ అడిగిన. వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ అక్క వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో ఒక సొసైటీలో సార్ ఉంటాడు, వాళ్ళు ఉంటారు కదా, ఆ సార్ కూడా 2-3 సార్లు మాట్లాడినట్టు ఎందుకు అట్లా చేస్తున్నావు, నువ్వు ఆల్రెడీ ఒక ఇతను కాదని వచ్చినావు కదా, మరి ఇతనితో సంతోషంగా ఉండాలి కదా, ఆయన రోడ్డు మీద వేసి నువ్వు రోడ్డు మీద పడి పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని వాళ్ళు నచ్చ చెప్తే ఆ రోజు నేను మాట్లాడి అన్నీ చెప్పినాక నాకు భయం అవుతుంది సార్ అంటే ఎందుకు కొడతాడు ఆయన పిచ్చి ఆయనకి ఏమన్నా, నేను కొట్టేటోడు అయితే నీకు కావాలని ఎందుకు తిరుగుతున్నాడు పిచ్చోన్లాగా నీ వెనకాల ఎందుకు పడి అక్కడ ఇక్కడ ఎందుకు కొడుతున్నాడు నేను చూడలేదని వాళ్ళు నన్ను నచ్చ చెప్పినాక అంతే అయినాక పొద్దున వెళ్తా సార్ రేపు అన్నది. సరే అని పొద్దున వెళ్తా అన్నది కదా, పొద్దున నేను ఆ రోజు మాట్లాడి ఉండి నేను ఏమన్నాను మా నిన్నేమని అన్నాను, నేను ఎన్నిసార్లు చెప్పినా నేను ఏమైనా కోపంలో ఊరినా పట్టించుకోకొని నేను తిడుతున్నానా నేను కొడుతున్నానా నేను అన్నీ తెచ్చిన అందరి ముందు చెప్పింది. పాపని కొడుతున్నాను సఖీ సెంటర్లో చెప్పింది అన్న కదా, పాపని పిలిచి ఇట్లా సార్ ఎదురుగా ఉండగా అడిగిపించిన మేడం. నేను నాన్న దివ్య ఎప్పుడన్నా కొడుతున్నాను నాన్న నేను ఒక్కసారైనా నేను కొట్టినంటే లేదు డాడీ అనేది డాడీ అని పిలుస్తుంది మేడం నన్ను. ఫస్ట్ నుండి అయినా క్రాంతి చిన్నగా ఉన్నప్పటి నుండి తనకు నేనంటూ తెలిసి తనకు మాటలు వచ్చినప్పటి నుండి క్రాంతి డాడీ అని పిలుస్తుంది నన్ను. అక్కడే ఉండేటోడు మరి అయితే తను అంటే రెగ్యులర్గా కలిసేవాడిని కదా, బయటికి వెళ్ళడము ఇట్లా పాప మాతో ఉంటుండే కదా, అట్లానే పిలిచేది క్రాంతి డాడీ క్రాంతి డాడీ అని. నేను ఏం కొట్టాడు నువ్వు మాతో వస్తావు అన్న, నేను చదివిపిస్తాను చెప్పిన నువ్వు రావట్లేదు వస్తావా మాతోనే ఉంటావా నేను స్కూల్కి పంపిస్తాను నేను అన్నీ నేను కొనిస్తా అంటే వస్తా డాడీ అని ఆ సార్ వాళ్ళ ముందే ఒప్పుకుంది. ఇప్పుడు మళ్ళీ సఖీ వాళ్ళని పిలిస్తే అదే చెప్తారా మీరు వాళ్ళకి చెప్పారు స్టేట్మెంట్స్ అన్ని? నేనా మేడం నేను చెప్తాను మేడం వాళ్ళకి చెప్పిండ్రా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మొన్న కూడా థర్డ్ టైం వెళ్ళినా ఇక్కడ ఉందని. అదే ఇప్పుడు సఖీ వాళ్ళని పిలిపించి అసలు ఏం మాట్లాడడం అంతా ఇదే సేమ్ చెప్తారా వాళ్ళు కూడా? వాళ్ళ మేడం వాళ్ళ దగ్గరికి తనేం చెప్పింది అనేది నాకు వాళ్ళు ఏం చెప్పారంటే నేను అక్కడికి వెళ్ళడము నేను నా వర్షన్ రాసి ఇవ్వడము. థర్డ్ టైం వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లా రాను అంటే నేను ఏమైనా చేసుకోవాలని చచ్చిపోవాలని అనేసి మేడం అక్కడ బండ వేసుకొని నెత్తిన కొట్టుకున్నా మేడం. ఇట్లా ఎందుకు రోడ్డు మీద వేస్తున్నావు అసలు నేను ఏమంటున్నా నిన్ను అనేసి ఇప్పటికీ మేడం ఇక్కడ ఆల్రెడీ ఇట్లా దెబ్బ తగిలి ఉంది, ఇంకా స్టిచెస్ కూడా వేయించుకోలేదు. ఆ రోజు అక్కడ ఉన్నంతసేపు నాకేమనిపించలేదు. రోడ్డు మీద అక్కడ నుండి వచ్చినాక ఇంకా బ్లడ్ కొంచెం కొంచెం కారిపోవడము ఇప్పటికి ఇక్కడ ఏలు పెడతారు. ఎవరు ఆపలేదా మీరు కొట్టుకుంటున్నప్పుడు? ఎవరు ఆపట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మేడం, బాబు నువ్వు ఇక్కడ ఏం చేసుకోదు, ఇక్కడ ఏమైనా మా మీదకి వస్తాను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ఫస్ట్, అసలు ఏం వరదు ఇక్కడ మాట్లాడద్దు అంటున్నారు. వాళ్ళందరి ముందు కూడా ఏమన్నా తెలుసా మేడం, నువ్వు అంటేనే ఇష్టం రా నాకు, నువ్వే నా మొగుని, కానీ నేను రాని నీకుతో భయం అవుతుంది అంటుంది. వాళ్ళు దేనికో తెలియదు, నువ్వు ఏదైనా చేస్తేనే కదా అంత. అంటే ఒకసారి వచ్చేసినప్పుడు కొట్టినా కదా ఇట్లా బయటికి వెళ్ళిపోయిందని, ఆ కొడతాను భయం ఉందేమో. ఇప్పుడేమో ఒకటేసారి కొట్టాన్నారు కదా మళ్ళీ కొట్టారా ఆమెని? లేదు మేడం ఒక్కసారే కొట్టినా చాలానే కొట్టినా, ఎందుకు వెళ్ళిపోతున్నా నీకు ఏంటి ప్రాబ్లం. ఇప్పుడేమో వాళ్ళ అక్కడ నుండి వచ్చి వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉండడము, వాళ్ళ అక్క ఏం చేసిందంటే ఇట్లా ఆల్రెడీ వదిలేసి వచ్చినావు కదా ఈయనతో కూడా ఉన్నప్పుడు ఏందని వాళ్ళ మామూలని పిలిపించిందంట. వాళ్ళ అక్క వాళ్ళు మామూలు మాట్లాడుకుంటారు, తినతో మాత్రమే మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళు చేసింది వచ్చేసి వెళ్ళిపోయింది మమ్మల్ని కూడా కాదని అందరని. ఆయన వాళ్ళ మామూలను పిలిపిస్తే వాళ్ళ మామూలు ఏం చెప్పారో తెలీదు, ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఊరికి తీసుకెళ్ళిపోయాక ఇప్పుడు నేను ఊర్లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తే అక్కడ ఏం చెప్పింది తెలుసా మేము, పోలీసు వాళ్ళని పిలిపించారు. ఇది ఎప్పుడు జరిగింది ఊరికి తీసుకెళ్ళిపోవడం? మొన్న సండే. తను ఫస్ట్కి వెళ్ళిపోయింది ఇంట్లో నుండి February 1st. నేను ఈ మధ్యలో తను అక్కడికి వెళ్ళడము మాట్లాడడము ఈ లాస్ట్ మంత్ మొన్న February 1st. ఈ 2 years కలిసే ఉన్నాం. మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నన్ను కొడుతున్నాడు, మెంటల్ టార్చర్ చేస్తున్నాడు, అసలు తనంటే నాకు ఇష్టమే లేదు. ఇష్టం లేకుండానే వెళ్ళిన నేను సార్ మరి నేను అంటే ఇష్టం లేకుండానే వచ్చిందన్న కదా, హౌసింగ్ బోర్డ్ పిఎస్లో ఇట్లా అయింది, మెడ్చల్ పిఎస్లో అయింది, అయినా వచ్చింది. వాళ్ళ అక్కలను కూడా నేనే తీసుకొచ్చిన అని అంటే బాబు ఇవన్నీ కాదు తన వర్షన్ ఏందో తనేందో, సరే సార్ ఇదే అడుగుతున్నా, వస్తావా రావంటే నేను రాను అంటుంది. పోలీసులు ఎందుకమ్మా అంటే నన్ను కొడుతుంటే టార్చర్ చేస్తుండు. అసలు మేడం చెప్పొద్దు కానీ మేడం నేనే ఇంకా ఆ రోజు ఇట్లా వెళ్ళిపోయింది కొట్టినన్నా కదా, నువ్వు ఇట్లా వెళ్ళిపోతున్నావు ఏమన్నా నేనేమని చేసుకొని చచ్చిపోతా అని ఊరేసుకుంటా అని చెప్పి అట్లా చేస్తే అది నేను చేసుకొని పోతే బాబుకి వేసిన అని చెప్తుంది మేడం. ఇప్పుడు బాబు కొరేనికి ఇట్లా చేసిండు, బాబుని పీక కోసేస్తా అన్నాడని అట్లా చెప్తుంది. మీరు కావాలంటే నేను ఉన్న ఓనర్స్ నెంబర్ ఉంది, ఓనర్ కాడండి, ఏ రోజైనా నేను మా ఇంట్లో గొడవ జరగడము మేము తిట్టుకోవడం అనేది చూసారేమో అడగండి మేడం, ఓనర్ నెంబర్ ఇస్తాను. నేను అంతకుముందు వరకు అక్కడ అపార్ట్మెంట్లో సారాల ముందు చెప్పింది,
సార్ మంచిగా చూసుకుంటాడు లేదని నాకు భయం అవుతుంది అంతే. కొడతాడేమో అని భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది అమ్మా, ఆయన పిచ్చి, ఆయనకి ఏమన్నా కొట్టడానికి నువ్వు పరిగెత్తున్నావు. సార్ కూడా తర్వాత సార్ ఇట్లా ఏం సార్ ఇట్లా వెళ్ళిపోయింది మళ్ళీ అని అంటే అదొక పెద్ద సైకో ఉన్నట్టుంది, పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తుంది, వదిలేసే క్రాంతి గమ్మున ఉండు, దానికి తెలిసి వచ్చినప్పుడే వస్తుంది అంటే లేదు సార్ రోజు న్యూస్ చూస్తూ ఉంటే పిల్లల్ని ఎత్తుకోపోతారు కిడ్నాప్లో, తనకి ఏమైనా అయిందనుకో పిల్లలు రోడ్డు మీద పడిపోతారు, తనని ఎవరిని ఏమైనా అయినా కూడా తర్వాత నేనే బాధపడాలని నేనే అందుకే పిచ్చోన్లాగా తిరుగుతున్నా మేడం. ఒక ఫిబ్రవరి 1 నుండి ఇప్పటి వరకు ఈ 27 days నుండి పిచ్చోన్లాగా తిరుగుతున్నాను. ఏం కావాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా? తను కావాలి మేడం, తనతో ఉండాలనుకుంటున్నా. తనతోనే ఉండాలని అనుకుంటున్నా. తను ఇప్పుడు నాతో ఉండొద్దు అనుకుంటున్నా, ఎందుకు అనుకుంటున్నా రీజన్ నాకు తెలియదు. ఇప్పుడు తను నాకు కావాలని అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా మేడం. నాకేమనైనా కూడా నాకేమనై ఉంటే తర్వాత వేరే విషయం. నేను మంచిగా ఉండంగా నేను అన్నీ చేయగలిగి ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు రోడ్డు మీద వేయాలి? మళ్ళీ ఆమె తప్పుడు కంప్లైంట్లు వేసి కొడుతున్న అబద్ధాలు ఆడేసి ఇంతవరకు మీకు సతాయించింది కదా, అయినా ఆమె కావాలనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడే చేసింది కదా మేడం ఇట్లా. కాదు 2 సంవత్సరాల నుంచి ఇదిగా ఉంది, 2 సంవత్సరాల నుండి కలిసే ఉంది. సడన్ గా అలా చేసింది అదే తెలియదు రీజన్ లేకుండా ఎందుకు చేస్తుంది? అదే నాకు తెలియదు. తను అది నువ్వు ఏదైనా చెప్పాలి అది ఏమైంది ఏంటనేది. రీజన్ ఏం లేదు అంటే నేను ఒకటేసారి నిప్పు అంటుకోదు కదా, వాళ్ళ అక్కల ఇంటికి వెళ్తుంది కదా మేడం 1 week నుండి. అలా ఈ మంత్ నుండి వెళ్ళడము అక్కడ ఏం జరుగుతుందో నేను ఏమైనా తిడుతున్నా అని చెప్పే కదా మేడం. నేను ఏదైనా టెన్షన్ డ్యూటీ టెన్షన్ మనసులో పెట్టుకొని ఏమైనా చేస్తుందా ఏంటి, ఎందుకు ఇట్లా అవుతుంది, తన ఆలోచన ఏంటంటే పాపకు దూరంగా పెడుతున్నా అని ఫీలింగ్ ఉందా. నేను ఇంకా మొన్న బర్త్డే కూడా పిలవలేదు కదా, మొత్తానికి దూరం పెట్టేస్తారా? వాళ్ళ అక్కలను అసలు పిలవలేదు నేను. ఊరికే ఇంట్లో వరకు అనేసే ఊరికే మేమే ఉన్నాం, కింద ఓనర్ ఆంటీ వాళ్ళు మా మదర్ వాళ్ళే వచ్చారు. లాస్ట్ ఇయర్ మా మదర్ వాళ్ళు రాలేరు కదా, ఈసారి వస్తా అన్నారు అనేసి తను చేయనంటే తనే బర్త్డే చేయమన్నది. మళ్ళీ తనే చేయమన్నది అనేసి మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నారు కదా అనేసి వాళ్ళు వస్తా అంటే వాళ్ళు వచ్చారు. ఓనర్ వాళ్ళు కింద బిల్డింగ్ వాళ్ళే. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళని నేను ఎవరిని విలువలే, అంత దూరం నుండి మళ్ళీ వాళ్ళు ఏమొస్తారు ఉన్న రూమ్లో అందరూ ఒకవేళ వీళ్ళు ఉంటే అనేసి. కానీ ఇంకా అది ఏమనుకుందో మనసులో పెట్టుకుందో, పాపని మొత్తానికి దూరం పెడతా అనుకుందో, ఏమనుకుందో కొద్ది రోజుల నుండి అప్సెట్గా ఉంటుంది. పాప గురించి వచ్చింది గొడవ మీకు అసలు? మాకు ఎప్పుడు వచ్చినా గొడవ 2 times గొడవ అయింది. ఆ 2 times పాప వల్లే. అంటే ఆ పాప నేను చూసుకోవట్లేదు అనుకొని తన ఫీలింగు. పాప మా దగ్గర లేని నేను ఎట్లా చూసుకోవాలి మేడం? తీసుకురమ్మంటే తీసుకురాదు. ఒకసారి పాపకు దెబ్బ అంటే ఎందుకు తీసుకురావట్లేదు? ఏమైనా సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఏమైనా భయపడుతుందా, లేకపోతే ఉండని వాళ్ళ అంటే అక్క వాళ్ళ దగ్గర ఉంది కదా ఉండని. ఫస్ట్ నాతో ఎందుకు ఉంచామంటే వాళ్ళ అక్క కొడుకు వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్తారు, కలిసే ఉంటారు అన్నట్టు ఉంచే. ఒకరోజు పాప కింద పడిపోయింది ఆడుకుంటూ, నెత్తికి దెబ్బ తగిలింది, కుట్లు పడ్డాయి. ఆ రోజు తీసుకొచ్చింది మేడం. తీసుకొచ్చి ఒక 2-3 days ఉన్నది పాప మా దగ్గరే ఉంది. నేను హాస్పిటల్కి వెళ్ళి నీకు డబ్బులు ఇస్తే అవి తన దగ్గర పెట్టుకొని వాళ్ళ అక్క వాళ్ళతో డబ్బులతో పెట్టిపించింది. ఏంటంటే అక్క ఇచ్చింది అంటారు. పాపకు ఏంది స్కూల్కి వెళ్తాను ఏంద్రా బ్యాగ్ లేదు నీ అంటే బ్యాగ్ ఇనిపోయింది డాడీ అంటది. సరే నేను బ్యాగ్ కొని సాగు, నేను ఇప్పుడు నాకు లీవ్ లేవు కదా, నేను వచ్చేసరికి 8:30, 9 అవుతుంది, నేను కొని సాగనేలో మా అక్క కొని ఇచ్చేసిందిలే అంటది. ఏమైనా కావాలా పాపకి ఏం కావాలన్నా నేను ఇప్పిస్తానే లోపే మా అక్క ఇప్పించేసింది అంటది. ఇంకా నేను ఎప్పుడు చూడమంటారు మేడం? వాళ్ళ నాన్న వచ్చి ఎప్పుడు అడగలేదా పాపని చూడాలి, పాపని తీసుకుపోతా అని చెప్పి? కాంటాక్ట్ లో లేరు మేడం, అసలు ఎవ్వరు ఎక్కడ ఉన్నారో ఎవరికి అసలు తెలియదు. మీరిద్దరు లక్కీ తెలుసా, ఆ అబ్బాయి వచ్చి మీ పైన కేసులు వేసి ఎంత పెద్ద గొడవ అవుతుంది తెలుసా? అసలు ఆ అబ్బాయి సొంత భార్య కదా, పాప కదా, ఎట్లా దూరం పెడతారు? అతనికైతే హక్కు ఉంది చట్టం ప్రకారంగా, అతనైతే పట్టించుకోవట్లని చెప్పి చెప్తున్నారు. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుందో మీకు క్లారిటీ అయితే లేదు, అయినా మీకు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఉంటే మీరు సంతోషంగా ఉంటారు అనుకుంటున్నారు? అసలు ఉంటామని అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే అక్కడ ఊరికి వెళ్ళినాక వాళ్ళ మామ వాళ్ళు ఏం డైవర్ట్ చేసిరో అసలు ఏం జరిగిందో నాకు తెలియదు కదా మేడం. ఇప్పుడు ఏమంటానంటే నేను కొడుతున్నా బాబుని ఇట్లా అన్న పాపని అసలు మేడం నేను చెప్పొద్దు కానీ మేడం, నేను నా కన్న కూతురులాగానే చూసుకున్నా అనుకున్నా మేడం. నేను తన బర్త్డేలకి డ్రెస్సులు ఇప్పేయడం ఏది కావాలన్నా నేను ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా అంటే నేను ఇప్పుడు డబ్బులు లేకపోయినా సాయంత్రం వరకు అయినా ఎవరినైనా అడుక్కొచ్చైనా చికెన్ తేవడం మటన్ ప్రతిదీ నేను చూసుకున్నా మంచిగా. పాపని అసలు ఎక్కడెక్కడో చేతులు వేసినా అని చెప్పింది మేడం. నాకు అసలు ఏం మాట్లాడబుద్ధి కాలే మేడం. పోలీసులు ముందు అక్కడ ఊర్లో పోలీసులు ఏమో అసలు వాళ్ళంతా ఒకటైపోయినారు. పాప ఏజ్ ఎంత ఇప్పుడు? 7 years మేడం. ఇప్పుడు పాప ఏం చెప్పలేదా ఇట్లా జరిగింది నాకు అనేసి? మాట్లాడనిస్తలేదు మేడం పాపని. ఎందుకు సఖీ సెంటర్లో క్వశ్చన్ అడిగారని చెప్పారు కదా? సఖీ సెంటర్లో అక్కడ ఏమన్నారంటే పిల్లలు భయపడుతున్నారు, జ్వరం వచ్చింది అంతవరకే. వాళ్ళు అక్కడ నాతోని పిల్లలతో కూడా ఏం మాట్లాడియలే. కొట్టారా అంటే కొట్టలేదు నాన్న అని అది చెప్పి అపార్ట్మెంట్ లో మేడం. వాళ్ళ అక్క వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ లో సార్ వాళ్ళు ఉంటారన్న కదా,
ఆ సార్ వాళ్ళ ముందు నేను అక్కడికి వెళ్ళిన అనేసి గొడవ చేయనీకి సఖీ వాళ్ళు అడిగారని చెప్పారు. సఖీ వాళ్ళు సఖీ వాళ్ళు పాపని అడిగితే సాకి వాళ్ళు పాపని అడిగితే ఈమె మాట్లాడనీయలేదు. పాప భయపడుతుంది అంటారు అంతే. నేను సఖీ దగ్గరికి వెళ్ళినా అట్లనే మాట్లాడనీయట్లేరు, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడనీయట్లేరు. ఇప్పుడేమో ఊర్లో నేను కొడుతున్నా, నేను ఇట్లా అని చెప్తే ఆఖరికి అక్కడ పోలీసు వాళ్ళు ఏమన్నా, అరే తమ్ముడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి, నువ్వు మాట్లాడనీకనే వచ్చావు. సార్ నేను మాట్లాడనీకి వచ్చిన కాబట్టి ఒక్కనే వచ్చిన, నేను గొడవ పడడానికో నేను బలవంతంగా తీసుకెళ్ళాలనుకుంటే ఎవరిని తీసుకొని వచ్చేవాడిని కదా, నేను ఏం మాట్లాడి వస్తుందా రాదా అంటే వాళ్ళు అక్కడ మాట్లాడారు, నచ్చ చెప్పారు. నేను అక్కడ నుండి వచ్చేసిన మేడం. వాళ్ళ తర్వాత వాళ్ళు ఏమన్నా అంటే తమ్ముడు నువ్వు మోసపోయినవరా, నాకు అర్థమవుతుంది మోసపోయినావు, ఇంకా నువ్వు ఎందుకురా వెళ్ళిపో అన్నారు. కానీ మేడం తను అసలు అట్లా ఇంట్లో నుండి వెళ్ళిపోయి తను ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు. కానీ అసలు తను లేకుండా ఉండలేకపోతున్నాను మేడం. ఇంటికి వెళ్తే బాబు ఎప్పుడు ఉంటారు కదా మేడం, బాబు తను అసలు ఎప్పుడు నా కళ్ళల్లోనే ఉంటారు మేడం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే జ్ఞాపకాలు. వాడు నా గొంతుని మేడం సోని అని పిలిస్తే నాన్న వస్తుంటే మేడం నేను ఎంత ఏడ్చినా ఆ రోజు వాడిని లోపల నూకేస్తుంది. అసలు వాడిని ఎత్తుకొని బయటకు వస్తే కూడా దగ్గరకు కూడా రానిస్తలేదు మేడం. వాడు ఆఖరికి నాన్న దగ్గరకు వస్తుంటే ఎందుకు సోని ఇట్లా చేస్తున్నావు, పిల్లల్ని కూడా దూరం చేస్తున్నావు అంటే కూడా. ఒక అమ్మ వాళ్ళ కూతురు పైన చేయలేస్తుంది, బాబుని దూరం పెడుతుంది అంటే ఏం లేకుండా అయితే అట్లా రాదు కదా. ఏదో జరిగిందా, మీకు గుర్తు లేదా, లేకపోతే మీరు లేదు చూడలేదా, మేడం. అసలు మా ఇంట్లో మీరు తాగొచ్చి ఏమని తెలియకుండా చేశారా? మేడం నేను ఎప్పుడు తాగి గొడవ పడ్డది లేదు మేడం. ఒక్కరోజు కూడా తాగి తనని కొట్టింది లేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు బయట డ్రింక్ చేసి రావడమే. పాపం మా దగ్గర ఉండదు కదా మేడం. ఎప్పుడు నేను తనని ఎప్పుడు కొడతా, అసలు కొట్టడానికి మా దగ్గర ఉంటే నేను కొట్టినా తిట్టినా అన్న ఎవరైనా నమ్ముతారు మేడం. మా దగ్గర ఉండనే ఉండదు. కావాలంటే మీరు ఆ రోజు నేను కొట్టలేదు, నేను ఏమనలేదని వాళ్ళ అపార్ట్మెంట్లో అందరి ముందు చెప్పింది, వాళ్ళ అక్క వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో. ఇప్పుడు ఈ వీక్లో ఊరికి వెళ్ళిపోగానే వాళ్ళ మామూలు ఏం చెప్పారో అట్లా చెప్తుంది. అంటే వాళ్ళ మామూలు ఏమైనా చెప్పి దూరం చేసేసి ఏమైనా ప్లాన్ వేసిర్రా అసలు ఏంటి అనేది నాకు తెలియదు. ఇప్పుడు దాకా ఆ అమ్మాయి ఎవరి మాట వినలేదు, ఇప్పుడు ఎందుకు వాళ్ళ మామ మాటలు వింటుంది? అసలు అదే ఆమె తెలియదు నుంచే మేడం. వచ్చి ఉంటది ఇదంతా ఏం జరిగినా. అదే తెలియదు మేడం. పాపం మా దగ్గర లేదు. కావాలంటే మీరు అపార్ట్మెంట్లో ఆ సార్ ఉన్నాడు మాట్లాడినాను కదా, ఆ సార్ నెంబర్ ఉంది నా దగ్గర. నేను నెంబర్ మీకు ఇస్తా, మీరు కాల్ చేసి అడగండి. మా ఓనర్ వాళ్ళ నెంబర్ ఇస్తా. ఏ రోజైనా గొడవ పడ్డానో లేదో. ఓనర్ వాళ్ళు మీ ఇంట్లో ఉండి చూడరు కదా. అసలు మా ఇద్దరి మధ్య అసలు ఇట్లా గొడవ జరిగిందంటే వాళ్ళే నమ్మట్లేరు మేడం. అదే ఇప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ అయిందంటే మీకు ఒక స్టోరీ ఉంటుంది, మీ భార్యకు ఆమెకి స్టోరీ ఉంటుంది, నిజమేంటో ఉంటుంది, 3 స్టోరీలు ఉంటాయి. ఆ 3 కలిస్తే చెప్తాం అసలు ఏంటి అనేసి. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు అమ్మాయి కావాలంటున్నారు, పెళ్ళైతే జరగలేదు, లీగల్గా లేదు, లీగల్ పిల్లోడు ఒకడు ఉన్నాడు, ఆ పిల్లోడి పైన హక్కు అయితే ఉంటుంది. ఆ అమ్మాయి కావాలంటే మీరే తప్పు చేసి కోర్టుకు వచ్చి న్యాయం చేయమంటే చేయదు కోర్టు. ఎప్పుడైనా తప్పు చేసి ముందుకెళ్ళి న్యాయం చేయమంటే ఎవరు చేయరు. అయితే గుర్తుపెట్టుకోండి, పాపము బాబు, పాపం పెళ్ళాం అట్లా అసలు అట్లాంటివి చూడరు. తప్పు చేసింది ఉంది, తప్పు మీది కూడా ఒక ఎక్స్టెంట్ వరకు. ఆమెది ఏం చేసిందో అర్థమవుతుంది. మీరు చెప్పినట్టుగా కూడా ఆమె కూడా అటు ఇటు చేసి తిప్పింది, గొడవ అయినా మళ్ళీ కలుసుకున్నారు, మళ్ళీ మెసేజ్లు పెట్టుకున్నారు. ఆ డివోర్స్ అయితే కాలేదు, మళ్ళీ అట్లనే కంటిన్యూ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వెళ్ళి నాకు అమ్మాయి కావాలంటే అమ్మాయి వద్దంటే మీరు అడగలేరు. మీకు హక్కే లేదు అసలు అడగడానికి. ఏ విధంగా అడుగుతారు? బాబుని అడగచ్చు, సరే బాబుకైతే రైట్ ఉంది. పాపను కూడా అడగడానికి హక్కు లేదు. మీ పాపనే కాదు ఆమె, వాళ్ళ నాన్న అడిగితే అది వేరే, సరే అమ్మ కూడా అడగచ్చు. మీకు ఎలాంటి హక్కు పాపను తీసుకొని పెట్టుకోవడానికి? అది కూడా లేదు. నేను పాపని ఎందుకు దగ్గర తీసి చూసాను అంటే మేడం, ఇప్పుడు అదే మీకు మమకారం ఉంది అర్థమైంది, కానీ నేను చట్ట ప్రకారం చెప్తున్నాను. చట్టంగా మీరు వెళ్ళి అడిగే హక్కు లేదు, ఎందుకంటే మీరు 2 years మీ దగ్గర లేకుండే. అలా కాకుండా మీకు పుట్టలేదు పాప. ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటి మేడం? బాబు పరిస్థితి మీరు అడగచ్చు. చిన్నోడు కాబట్టి 5 సంవత్సరాల వరకు అమ్మ దగ్గరే ఉండాలా. ఓకే. దాని తర్వాత మీరు విజిటింగ్ రైట్స్ అడగచ్చు, అంటే వెళ్ళి కలవడం చూసుకోవడం అది అయితే హక్కు ఉంటుంది. 5 years తర్వాత కూడా మీరు అడగచ్చు, బాబు నాకు కావాలి అనేసి. కానీ కావాలంటే కూడా ఏ విధంగా కావాలి? అమ్మ సరిగా చూసుకోవట్లేదు, డబ్బులు లేవు, పని చేస్తుంది, ఆమె పని చేయట్లేదా? మేడం సో ఆమె ఎట్లా పోషిస్తుంది? అక్క ఎందుకు అన్నిసార్లు చూసుకుంటుంది? ఒక ఎక్స్టెంట్ వరకు చూసుకుంటాం కదా. ఇప్పుడు ముందు పాపను చూసుకుంటుండే, ఇప్పుడు వైఫ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో బాబుని చూసుకోవాలంటే ఆమె డబ్బులు ఉండాలి కదా. ఏమైనా ఉన్న వాళ్ళ రిచ్ వాళ్ళ ఏమైనా వాళ్ళు ఏం లేదు మళ్ళీ మేడం. ఏం ఊర్లో పెట్టి వాళ్ళ పోషిస్తారు, ఏం పెట్టి దగ్గరికే తీయరు. చూస్తారు? ఒక బిడ్డకి ఫుడ్ పెట్టి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా ఈ కాలంలో? ఒక అక్క ఎందుకు చూసుకుంటుంది అంతా? వాళ్ళ అక్క కూడా అదే అన్నది మేడం. నేను వాళ్ళ అక్కతో మాట్లాడినప్పుడు కూడా, క్రాంతి కొద్ది రోజులు ఓపిక పట్టు, ఒక 1 month 2 months అట్లా ఓపిక పట్టు. తను ఎవ్వరు కూడా నేనైనా ఎన్ని రోజులు చూసుకోట, మా మామూలు ఎవరు చూసుకోరు,
తను చచ్చినట్టు నీ దగ్గరికే వస్తుంది, నేను నచ్చ చెప్తా అన్నది. కానీ ఊరికి వెళ్ళిందని అక్కడికి వెళ్ళాను, ఇక ఏదైనా మాట్లాడి ఏంది అసలు ఏంటి తన వర్షన్ ఏం తెలుసుకోవాలని వెళ్తే ఇలా చెప్పింది మేడం. మొత్తం అసలు ఈ 7 ఇయర్స్లో ఏ రోజు కూడా నా గురించి ఎప్పుడు అబద్ధం చెప్పింది. పోలీస్ వాళ్ళ ముందే అక్కడ పోలీస్ స్టేషన్లోనే అట్లా చెప్పి వచ్చేసింది 2 times. ఉన్నట్టుండి ఇప్పుడు అట్లా చెప్పాగానే అసలు నేను ఏం మాట్లాడలేక వచ్చేసిన మేడం. ఇక్కడ నుండి మేడం 180 kilometers వాళ్ళ ఊరికి. అంత దూరం వెళ్తే అసలు ఎందుకు పోలీసులే ఎందుకు వచ్చినావు రాను మోసపోయాను, ఇంకా వద్దులే గమ్మున వెళ్ళిపోన్నారు. కానీ నేను ఆ రోజు కూడా పోలీసుల ముందు కూడా చెప్పిన, సార్ ఇట్లెట్లుంది, పిల్లలు ఏంటి పరిస్థితి, పిల్లల్ని ఎందుకు రోడ్డు మీద వేయాలి, తను కావాలనుకొని అప్పుడు వచ్చింది. వాళ్ళ ముందు ఏమంటుంది, నేను అతన్ని బెదిరిస్తే వేరే వాళ్ళ ద్వారా MGBSకి ఫోన్ పంపిస్తే ఆ ఫోన్ మాట్లాడి వచ్చిన అంటుంది. సికింద్రాబాద్లో మేడం అంతమంది ముందు సికింద్రాబాద్ బస్ స్టాప్ అంటేనే ఎంతోమంది ఉంటారు. అంతమందిలో నేను తన మీద చెయ్యేసిన ఏదైనా బెదిరించినా తను గట్టిగా పిలిచిన ఎంతోమంది ఉంటారు కదా మేడం. బెదిరింపు చేస్తే కాదు, ఫోన్లో కూడా కొన్ని మాటలతో బెదిరించవచ్చు. చెప్తున్నాను, అట్లా కూడా బెదిరించే ఛాన్సెస్ ఉంటాయి. చెయ్యేసే గుంజుకుంటూ పోతున్నా అని చెప్పి బెదిరింపు కాదు మేడం. అక్కడ తనే అన్నది కదా మేడం, ఫోన్ తనని బెదిరించి ఫోన్ తీసుకెళ్ళి వేరే వాళ్ళతో పంపించిన అని. ఫోన్ తీసుకురావడానికి వెళ్ళినా ఏదైనా జరిగితే అక్కడ ఎవరో చూసే వాళ్ళు ఉంటారు కదా మేడం, ఫోన్ గుంజుకోవడమో బలవంతంగా ఏది జరగనప్పుడు ఇప్పుడు అట్లా చెప్తుంది. ఇప్పుడు అవంతా సంబంధం లేదు. దాని తర్వాత మీరు 2 years కలిసి ఉన్నారు కదా, అంతా అవంతా జరిగిన మాఫే, ఇంకా అవంతా వదిలేసుకోవాలా. ఇప్పుడు ఈ 2 అయిపోయినాక years వచ్చి నుండి ఉన్నారు కలిసి కదా. ఉంటాం కదా, ఇప్పుడు నేను అంటే ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు వద్దనుకుంటుంది, అదే తెలుసుకోవాలనుకున్నా. అసలు లీగల్గా పోతే ఏంటి ప్రాబ్లం ఏంటి, నా మీదకి ఇప్పుడు ఎవరు చూడు అలా కాదు నేను చెప్పింది కాంతి. వినట్లేరు. నువ్వు తీసుకొచ్చేసావు, నీతో పాటు వచ్చేసింది రైటే. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 yearsలో ఈ 2 yearsలో మీరు ఫేక్ మ్యారేజ్ చేసుకుని అన్ని చూపించారు, కానీ రియల్గా ఎందుకు చేసుకోలేదు మీ ఇద్దరు? రియల్గా మేము తెలీదు రియల్గా ఎలా పెళ్లి చేసుకోవాలో తెలీదు. అంటే రియల్గా నేను ఇంట్లోనే తాళి కట్టాము మేము. లీగల్గా గుడి దగ్గరికి అట్లా వెళ్ళామంటే తను ఎప్పుడు వద్దనేది కదా. ఎక్కడ అంటే ఇప్పుడు మ్యారేజ్ అంటే చేసుకోవడానికి ఇక్కడ నువ్వు గేమ్ ఇది ప్లాన్ చేస్తున్నావు లేకపోతే ఆమె చేస్తుంది? అక్కడ నీకేమైనా అర్థమైందా? నేను ఎప్పుడు గేమ్ చేయలేదు, నేను జెన్యున్గా ఉన్నానే నేను ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. అంటే మీకు అర్థం కాలేదా? అమ్మాయి గుడికి వెళ్ళి అంటే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం, లీగల్ గా చేసుకుందాం అంటే మీకు వద్దంటే నేను మీకు లీగల్ అర్థం గా ట్రై కాలేదా? చేశాను మేడం. అంటే చేయనీకి ఇప్పుడు ఇట్లా అంటే డైవర్స్ తీసుకోకుండా చేసుకోవద్దు, లీగల్ గా నడు మరి చెల్లదు తాళి అయితే అంటే కట్టారు కదా, తాళి మరి ఏ కట్టద్దు రకంగా కదా. ప్రూఫ్ చూపిస్తున్నావు మరి నువ్వు? తాళి కట్టారు అన్నారు కదా. తను నాతోని 2 years నుండి ఉన్నాయి. అట్లా అంత ముందు నుండి కూడా నాకు కాంటాక్ట్ అవ్వడం అన్ని ఫొటోస్ ఉన్నాయి మేడం. ఎలా అంతకుముందంటే? తను నా దగ్గరికి రాకముందు కూడా తను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కానీ మేము జూ పార్క్ వెళ్ళినాం పాపలను తీసుకొని. ఇట్లా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అంటున్నారా? లేదు మేడం. నాతో ప్రెగ్నెన్సీ అయినప్పుడు అప్పుడు కూడా నేను వెళ్ళి చూసుకున్నప్పుడు ఆ ఫొటోస్ ఉన్నాయి మేము దిగినాయి. మీకు చూపిమంటే చూపిస్తాను నేను. వెళ్ళి అట్లా అని కాదు. ఇప్పుడు మీకు సొల్యూషన్ ఏంటంటే మీరు కావాలనుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే చట్టప్రకారంగా అసలు ఏది వ్యాలిడ్ కాదు ఇక్కడ. పెళ్లి కాదు, డివోర్స్ కాలేదు, ప్లస్ బాబు పైన హక్కు అయితే ఉంటుంది ఎట్లాగైనా మీ తండ్రి కాబట్టి. కానీ మీరు ఏం చేయలేరు. ఇప్పుడు ఆ అమ్మాయి కావాలంటే మీ నుంచి మిస్టేక్ అయింది కాబట్టి అక్కడ నుంచి ఏం రాదు. ఆ అమ్మాయి వచ్చి ఉంటుందంటే వేరే మాట. కానీ అమ్మాయి ఇష్టం లేదు రాకపోవడం అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అసలు రీజన్ ఏమైనా చెప్పిందా అక్కడికి వెళ్ళినప్పుడు? ఎందుకు వెళ్ళిపోయిందో ఏంటనేది రీజన్ ఏమైనా చెప్పిందా మీకు? రీజన్ అదే మొన్నటి వరకు వస్తా అన్నది. ఒక వీళ్ళ మామ వాళ్ళు తీసుకోపోకముందు 1 week వరకు. ఈ 1 weekలో ఏం జరిగిందో నాకు తెలియదు అసలు. మీరు ఏమైనా మామ వాళ్ళతో కలిసి మాట్లాడారా? అమ్మాయి వాళ్ళ మామకి ఫోన్ చేసిన మేడం. అసలు నువ్వు ఎవరు, ఆమె అసలు చచ్చిపోయింది అనుకో, నీకు అసలు నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, ఆమె గురించి మాట్లాడద్దు అంటారు. అసలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేద్దాం, ఇగో వాళ్ళ అక్కనే ఇక్కడే ఉంది, వాళ్ళ అక్క దగ్గర పోతే వాళ్ళ అక్కతో మాట్లాడమని ఫోన్ ఇస్తే వాళ్ళ మామ ఏమన్నాడు, చెప్పు సార్ ఏమైంది అని అన్నాడు. అడిగితే ఇట్లా చెల్లె ఎక్కడ ఉంది, మరి మామ నీకు పంపించిన కదా నీతోనంటే, అసలు నీకెందుకు ఇంకా ఆమె గురించి, ఎక్కడో ఒక దగ్గర ఉంది, నీకేం వాళ్ళ అవసరం అక్కతో ఇప్పుడు? మాట్లాడలేదా మీరు? వాళ్ళ అక్కతో మేడం. ఆమె అక్కతో వాళ్ళ అక్కతో కూడా మాట్లాడాను మేడం. ఆమె అట్లనే అంటుందా? వాళ్ళ అక్క అట్లా అనట్లేదు, నేను నచ్చ చెప్పి ఏదైనా చేసి మాట్లాడిపిస్తలే అని ఆమె తనని కొద్ది రోజులు అప్పుకుంటూ వచ్చింది తన దగ్గర పెట్టుకొని. వీళ్ళ మామూలు భయమైనా ఉండాలి, ఆల్రెడీ ఒకసారి ఇట్లా కాదనే వచ్చింది, ఇప్పుడైనా ఇతనితోనైనా మంచిగా లైఫ్ నీడ్ అవ్వాలి అనేసి వాళ్ళ మామ దగ్గరికి పంపించిన అన్నది. వాళ్ళ మామూలకి నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అక్క అడిగినా కూడా అసలు నీకెందుకు ఆమె గురించే మర్చిపోను అంటారు. పంపించిన అక్కకే చెప్పట్లేరు. రేపు వచ్చి మాకు పెళ్ళే కావాలి, ఆ అబ్బాయి ఎవరో తెలియదు, బాబు అతనిది కాదంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? మేడం తనతో నాకు ఈ 2 yearsలో ఉన్న ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా మేడం. ఫొటోస్ ఎట్లున్నా ఎవరైనా తీసుకోవచ్చు కదా ఫొటోస్. ఏమైనా రిజిస్ట్రేషన్ చేశారా? బర్త్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా బాబుది, మీ పేరు తండ్రిగా రాసి ఉండి? మేడం అట్లానే మేము
ఆధార్ కార్డు దాని మీద మార్పిచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ దానికి అప్లై చేసుకుందామని అట్లా కూడా పంపించిన తనని. పోతుంది అవదంట అంటుంది, వచ్చేస్తుంది. నేను అప్పుడు మీకు డ్యూటీకి అర్థం వెళ్తున్నా కాలేదా అమ్మాయి ఎందుకు డ్రామా ప్లేన్ వద్దంటుంది అనేసి? చేస్తున్నాం. మేడం. అంటే నేను అంటే ఆమె డ్రామా చేయాలంటే కూడా ఆమెకి ఏమొస్తుంది, ఫస్ట్ హస్బెండ్ నుంచి వదిలేసి వచ్చింది, తనతో ఉండాలంటే సరిగ్గా పెళ్లి చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటే అయిపోతుంది. అది వద్దంటుంది ఇది వద్దంటుంది, ఇంటికి వెళ్ళి వాళ్ళ మామ ఇంట్లో కూర్చుందంటే ఎన్ని సంవత్సరాలు కూర్చుంటుంది? ఇప్పుడు ఇద్దరిని పోషించాలంటే డబ్బులు అయితే అవసరం ఉంటాయి కదా. వాళ్ళు చూడరు మేడం. చూడరు. నాకు అదే అర్థం కాలేదు మేడం. నేను ఎప్పుడు పంపించినా అక్కడికి ఒక్కసారి మాత్రం జెన్యున్గా వెళ్ళింది మేడం. ఎందుకంటే ఓనర్ ఆంటీ వాళ్ళు, ఇప్పుడున్న ఓనర్ వాళ్ళు వెళ్తే ఇద్దరు కలిసి వెళ్ళారంట అక్కడికి. అంటే తను ఏం పని మీద వెళ్ళిందో తెలీదు. నేను వెళ్తే అక్కడ కాలేదు అని పొద్దు నుండి ఈవినింగ్ దాకా ఉండి వచ్చింది. వీడియో కాల్ చేసి నేను వీడియో కాల్లో కూడా చూసిన లైన్ చాలా ఉన్నారనేసి. ఒక్కసారి జెన్యున్గా వెళ్ళింది. వాళ్ళు మేము పిలుస్తామమ్మా ఇప్పుడు అవ్వట్లేదు, బిజీ సర్వర్ చాలా మంది ఉన్నారు అనేసి ఆ ఒక్కరోజు ఉండే వచ్చేసింది. ఈ 2 yearsలో ఇలా జరిగింది మేడం. ఏంటి సర్వర్? ఏ సర్వర్ బిజీ అంటున్నారు? ఆధార్ కార్డులు నేమ్స్ చేంజ్ చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి. ఆధార్ కార్డులో మారుతానే కదా మేడం సెకండ్ మ్యారేజ్ అని చేయించుకోవడానికి ఉంటుంది. ఆమె ఆధార్ లో చేంజ్ వాళ్ళ హస్బెండ్ పేరు ఉంది అంటున్నారా? ఆ, అవసరం లేదు. డివోర్స్ అవ్వాలి కదా ఫస్ట్. మీరు ఏం చేయాలన్నా డివోర్స్ కాకుండా మ్యారేజ్ ఏం చేసుకుంటారు మీరు? అసలు డివోర్స్ అవ్వకుండా వీళ్ళ దగ్గర అసలు లోపల అలౌ ఎన్ని చేస్తారా? రోజులు? డివోర్స్ కాకుండా డివోర్స్ ఆర్డర్ కాపీ చూపించాల్సి వస్తుంది. ఇద్దరు విడిపోయారు కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అని చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ మ్యారేజ్ కావాలని చెప్పకుండా ఈ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? సెకండ్ మ్యారేజ్ అనే చెప్పే మార్పిద్దాం సెకండ్ అనుకున్నాం. మ్యారేజ్ అంటే ఇదేమన్నా పాతకాలంలో ఉందా? ఇద్దరు పిల్లలు పెట్టుకోవడానికి లా ప్రకారంగా అయితే అలౌడ్ కాదు కదా. మీరు ముస్లిం కూడా కాదు కదా అట్లా మేడం. అంటే చేసుకోవడానికి. డైవర్స్ అంటే ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఒక 2 months నేను 1 month తర్వాత నుండే ట్రై చేశాను కదా. అది ఎక్కడ ఉన్నారో అసలు ఎవరు సరిపోదండి. తెలీదు మేడం. తెలియకపోయినా సరిపోదు. మీరు కోర్టులో కేసు వేసుకోవాలా, అట్లీస్ట్ డివోర్స్ కోసం అప్లై చేసుకోవాలా. అబ్బాయి రాకపోతే ఏమైనా ట్రై చేసి ఆఫీస్ కానీ ఇంటి కానీ పేపర్ పబ్లికేషన్ కానీ అవన్నీ చేసినాక అబ్బాయి రాకపోతే కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసి ఆ డివోర్స్ తీసుకున్న తెలియదు అంటే కనుక్కోవాలి కదా. అన్ని తెలియక ఇట్లా రోడ్డు మీద పడిపోయినాం. మీకు సంసారం చేయడం తెలుసు, పిల్లల్ని కండం తెలుసు, కానీ ఇవన్నీ పెళ్ళి ఎట్లా చేసుకోవాలి అవన్నీ తెలీదా మీకు? పుట్టి తెలియ కూడా మీరు మీ డెసిషన్స్ తీసేసుకొని ముందుకు వెళ్తారా? మీ పేరెంట్స్ కదా తెలుస్తుంది కదా ఇవంతా ఏం చేయాలని చెప్పేసి. ఇప్పుడు పాప పైన చెయ్యేసి అని చెప్పి అంతగా రాసిందంటే చెప్పింది అట్లా వాళ్ళ మమ్మీ అదే చెప్పింది మొన్న. పుట్టిగానే అంత ద్వేషం వాళ్ళ ఎవరికి రాదు మమ్మీ కదా. అట్లా చెప్పదు కదా. నాకు అదే అర్థం కాలేదు మేడం. అసలు కన్న తల్లి ఏ కూతురు మీద అట్లా ఎవరు చెప్పరు. అసలుంటిది అట్లా ఎక్కడెక్కడ చేతులు వేసిండు, చేతులు తిప్పి కొట్టేవాడు బాగా అని వాళ్ళ అనేసరికి అబ్బాయిని కూడా ఊరేయడానికి ట్రై చేసిండమని చెప్పింది అట్లా కదా. చెప్పింది. నాకు అదే అర్థం కాలేదు. అసలు నేను అట్లా చేసిన అనగానే ఇవంతా చెప్పినా కూడా మీరు ఆమె కావాలని చెప్పి ఎందుకు కూర్చుంటే నాకు అర్థం కావట్లేదు. అది ఇంకా అర్థం కావట్లేదు. అంటే ఏం చేస్తే ఆ అమ్మాయిని తను మీరు ఏం చేస్తుందా అసలు తను ఎందుకు అనుకుందా అలా? ఏమొస్తుంది అవన్నీ నాకు చెప్తాను. తెలియాలి కదా మేడం. అందుకనేసి ఏం చేయాలో వద్దు. అంటే కొన్ని అర్థం అవ్వాలి కదా. ఇట్లా జరుగుతుందంటే కరెక్ట్ నన్ను ఎందుకు వచ్చి రోడ్డు మీద పడేసింది? ఫస్ట్ కాదని వచ్చినప్పుడు నాతో నేను కొట్టినా తిట్టినా ఏదైనా నాతోనే అనుకుని అన్ని అనుకుని వచ్చినప్పుడు నాతో ఉండకుండా నన్ను రోడ్డు మీద వేసి ఇట్లా గేమ్ ప్లే చేస్తుందనేసి నాకు ఇప్పుడు డౌట్ ఉంది. సరే గేమ్ ఆడుతుంది అనుకుందాం, ఏం రావడానికి? అంటే వాళ్ళ మామ వాళ్ళు అతను ఫస్ట్ అతను వాళ్ళ మామ వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు కంప్లైంట్ ఇచ్చిండంట. ఏమని? మీరు ఇట్లా పెళ్లి చేసారు, తను ఇట్లా వెళ్ళిపోయింది, మీరే చేయాలి ఏందని నాకు ఇప్పుడు ఏందని వాళ్ళ దగ్గర అడిగాడంట. 2 years తర్వాత కూడా పట్టుకొని కూర్చున్నాడు అతను. ఇప్పుడు కంప్లైంట్ లేదు ఇప్పుడు కాదు మేడం, అప్పుడే. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది కదా, అడ్రస్ రాసాడు కంప్లైంట్ లో ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. నాకు కాదు మేడం, వాళ్ళ మీద ఇచ్చిండని ఇప్పుడు మొన్న వాళ్ళ అక్క చెప్పింది. మొన్న వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడాను కదా మేడం అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు. అపార్ట్మెంట్ లో వాళ్ళ సార్ వాళ్ళ ముందు నేను ఇట్లా పాపని కొట్టానా లేదా తిట్టానా ఏమని అన్నానని అడిగిపించాను కదా. ఆ రోజు తను అంటుంది ఇట్లా ఇట్లా కంప్లైంట్ ఇచ్చిండ్రు అప్పుడు ఇచ్చినుండే అని. అయితే మరి వీళ్ళు మామూలు ఏమైనా ఎంక్వైరీ చేసి అటు దగ్గర చేయాలనుకుంటుర్రా, ఏం చేయాలనుకుంటుర్రా? అసలు బాబేంది, వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు? నాకు అసలు ఏం అర్థం కాలేదు. లీగల్గా అయితే అటు వాళ్ళ దగ్గర చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది కదా మేడం. ఇది ఎట్లా ఉందంటే ఒక ఇన్సిడెంట్ అయినాక కంప్లైంట్ వెళ్తుంది. ఒక 2 years పడుకొని కంప్లైంట్ వెళ్ళదు బేసిక్గా. అప్పుడు ఏమైనా వాళ్ళ మామ పైన కంప్లైంట్ వేస్తే ఫస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి సంబంధమే లేదు అసలు. అమ్మాయి వెళ్తే అమ్మాయి పైన కూడా అసలు కంప్లైంట్ రాదు, ఫ్యామిలీ ఇష్యూస్ కదా, సర్దుకోవడానికి చూస్తారు. మామ పైన కంప్లైంట్ వేస్తే ఏమొస్తుంది? ఆమె వెళ్ళి అక్కడ లేకుండే కదా, అక్క ఇంట్లో ఉండే, వేస్తే ఆమె నాకు కావాలని చెప్పి వేరే విధానంగా పాపని తీసుకుపోయింది, పాప కావాలని చెప్పి ఏదో ఒకటి. ఇప్పుడు కంప్లైంట్ వేసిన వాడు పాప కావాలని చెప్పి ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు దాకా సైలెంట్ ఎందుకు ఉంటాడు అతను? పాప ఇప్పుడు 7 years ఉన్నారంటే అంత పెద్దగా అయినప్పుడు పాప కావాలని అడుగుతారు కదా. ఇప్పుడు కొత్తగా కంప్లైంట్ వేసారు మామ పైన అంటే డీటెయిల్స్ తెలిసి ఉంటుంది.
ఉట్టిగా తీసుకొని పోరు కదా. 2 ఇయర్స్ క్వైట్ ఎవరు కూర్చోరు. ఆ అగ్రెషన్ ఉన్నప్పుడు స్టార్టింగ్‌లోనే ఉంటది. సో, ఇప్పుడు ఇతనికి లీగల్‌గా ఎట్లా హెల్ప్ అంటే అసలక్కడ ఏమీ లీగల్‌గా జరగలేదు. జరిగినప్పుడు లీగల్‌గా ఎట్లా హెల్ప్ తీసుకుంటాం మనం? బేసిక్‌గా క్వెషన్ అది. బాబుకైతే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే అసలు లీగల్ గార్డియన్ సొంత తండ్రి కాబట్టి మీకు హక్కు అయితే ఉంటది. అమ్మాయి కావాలంటే మీరు ఆమెను కూర్చొని మాట్లాడి సర్ది చెప్పుకొని తీసుకురావడమే ఉంటది గానీ, నేను కోర్ట్‌కెళ్ళి ఆమె ఎట్లా పోయింది నాకు వాపస్ కావాలని క్రిమినల్ కంప్లెయింట్ కాదు, సివిల్ కంప్లెయింట్ కాదు. కంప్లైంట్ అని కాకపోయినా మేడం అసలు తన ఉద్దేశం ఏంటో ఎందుకెళ్ళిందో మీకు ఎప్పటికి సమాధానం దొరకకపోవచ్చు. దాంతో బతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయిందా? సమాధానం ఇచ్చిందా ఎందుకు వదిలేసిందని చెప్పేసి? ఏం చెప్పలేదు. నువ్వు మళ్ళా నష్టం మీకెందుకు చెప్పి తెలుస్తది? నీతో వచ్చేసింది. నేనంటే ఇష్టంతోనే ఉమ్. తనను వదిలేసి వచ్చింది. అంత ఇష్టపడి పాపం గుంజుకొని వచ్చిన ఆమె ఏం రీజన్ లేకుండా 2 ఇయర్స్‌లో వెళ్ళదు కదా! ఎన్ని కష్టాలొచ్చినా మీతోనే ఉండాలని చూసుకుంటుంది ఆమె. వాళ్ళందరూ అడిగితే కూడా నేను కొంచెం టైం తీసుకొని వెళ్తా. ఇప్పుడు ఏమైనా నాకు భయం గొడవ అయితే అవుతుంది. గూడా కూర్చొని మాట్లాడతారు. మిమ్మల్ని పిలిచి ఏమైంది బాబు సర్దుకోండి అని చెప్పి మాట్లాడతారు. మేడం వాళ్ళని అదే నాకు పిలుస్తేనే తెలియదు తెలుసు. మేడం. మా ఇంటికి ఎన్నిసార్లు తీసుకెళ్ళిన వాళ్ళ అక్క వాళ్ళకి ఎవరు అడిగినా చెప్పట్లేదు. హ్మ్. నేను అడిగినా సరే నేనంటే ఒక్కొక్కసారి కొట్టినా నాకు భయంతో ఉండొచ్చు. వాళ్ళ అక్క అడిగినప్పుడు నా అక్కకని చెప్పాలి. వాళ్ళ అక్కతో నేను మాట్లాడిన ఆడియో కూడా ఉంది మేడం, కాల్ రికార్డు. అది నాకు చెప్పదని తెలుసు, నీతో ఉండదని. ఏమనంటే ఇట్లా అలిగి వెళ్ళిపోతుంది, ఒకసారి వెళ్ళిందని తెలుసు కదా క్రాంతి నువ్వని. సరే ఒక్క క్వెషన్ అడుగుతా మిమ్మల్ని. అలిగి వెళ్ళిపోయింది అంటున్నారు. మళ్ళా వస్తుందని అక్క అంటుంది. కానీ ఒక ఆమె వాళ్ళ కూతురు కొడుకు పైన మీ పైన ఇంత నిందలేసే ఆమె మళ్ళా వచ్చి మీతో ఉంటుందా? చిన్న కోపాలు వేరు, ఇలా నిందలేయడం వేరు. అదే మేడం, మీరు ఇప్పుడు తన దగ్గర ఇప్పుడు ఒక ఫోన్ ఉంది. ఆ నెంబర్ నేను మొన్న వెళ్ళినప్పుడు తెలుసుకున్నా కదా, అక్కడ వేరే వాళ్ళు చెప్పారు నాకు, వాచ్మెన్ వాళ్ళు. మీరు కనుక్కోండి అసలు ఎందుకు ఏంటి, అసలు రావాలనుకుందా లేదా, అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడద్దుగా అయితే. ఫోన్ చేస్తే మాట్లాడుతుండే. తనకు ఫోన్ చేసే ముందు మేడం నేను చెప్పింది అబద్ధమో కాదో, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 3-4 నెంబర్లు ఇస్తాను మేడం, వాళ్ళని ఎంక్వైరీ చేయండి, అడగండి. ముందేమో చేసారు అనుకో, తను ఏమేమో ఇప్పుడు ఎవరికైనా చెప్పినా తనకు కాల్ చేసి చెప్పారు అనుకో వాళ్ళ అక్క వాళ్ళు, తనంతా వేరే విధంగా చెప్తే ఇప్పుడు నాదే తప్పు అనుకుంటారు మేడం, నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటారు. ఇప్పుడు ఎవరు చేయమంటారు అయితే ముందు? నా గురించి ఎంక్వైరీ చేయండి. లేకపోయినా అంటే మేము ఉన్న దగ్గర తన గురించి అంటే తనేమనుకుంటుంది? మేడం తన అడగండి, వర్జన్ ఒకసారి ఏంటి? అడగండి మీరు మేడం. మీ స్టోరీ చెప్పారు కదా, తన వర్జన్ ఏంటి, తన స్టోరీ ఏంటి, అసలు నిజం వినండి ఏంటి? మేడం. తను కూడా ఎందుకో వెళ్తా ఉట్టిగానే ఇల్లు వదిలేసి వెళ్ళదు కదా, అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేసి. అది మాకు కూడా ఎప్పుడు చెప్పలేదు మేడం. ఎందుకు సఖీకి వెళ్ళినప్పుడు కంప్లైంట్ అయితే అక్కడ ఇస్తుంది కదా. వాళ్ళకి రాసి ఇచ్చిందండి, కానీ వాళ్ళు రాసింది కూడా నేను ఏ రోజు చదవలే మేడం. ఆ కాపీ మాకు దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. ఆ కాపీ మేము తీసుకొని చూస్తాం అసలు ఇబ్బంది ఏంటి. ఉట్టిగా సఖీ వాళ్ళు కాల్ చేయరు మీకు కూడా, ఏమైనా ఇబ్బంది ఉంటేనే కాల్ చేస్తారు. నేను అందుకనే అక్కడికి వెళ్ళిన. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏమన్నారు, నేను కౌన్సిలింగ్ నేను చెప్తాం నచ్చేది ఏదో కోపం సరే అను. అక్కడ 2 times వెళ్ళినా, 2 weeks వెళ్ళినా ఆమె నేను ఉండనంటే ఉండనంటుంది. ఎందుకంటే కొడుతుండు, టార్చర్ పెడుతూ, పిల్లని కూడా కొడుతుండు. నాకు టార్చర్ ఏం టార్చర్ అంటే అందుకనే లీగల్‌గా మాకు కొన్ని చట్టాలు ఎందుకుంటాయంటే, ఏం చేసినా పద్ధతి ప్రకారం చేయాలని చెప్పేసి. పెళ్లి చేసుకోవాలన్నా, ఏమైనా ముందుకెళ్ళినా గూడా పద్ధతులుంటాయి. అవన్నీ చేయకుండా మీ ఇష్ట ప్రకారం చేసుకొని, లాస్ట్‌లో నాకు సహాయం కావాలని వస్తే గూడా ఇబ్బందయితది ఇవ్వడానికి. అందుకని ఇప్పుడు మీకు చట్ట ప్రకారంగా అంత సపోర్ట్ ఉండదు. ఎందుకంటే ఏమని ప్రూవ్ చేస్తాం పెళ్లి కాలే. ఆమె రేపు వచ్చి పెళ్లి కాలే, ఆ అబ్బాయి ఎవరో తెలీదు నాకు, బాబు అతనిది కాదని స్ట్రెయిట్‌గా చెప్పేసిందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? చేయడానికి కూడా ఏం లేదు. కూర్చొని టెస్ట్‌లు చేపించుకొని, DNA టెస్ట్ చేపించుకోవాలి, అవన్నీ చాలా టైం పడతది. అందరు కూడా అలౌ చేయరది. సో, మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకున్నా న్యాయపరంగా తీసుకుంటేనే మీకు హెల్ప్ అయితది. ఇప్పుడెళ్లి మీరు చేయాల్సింది ఒకటేంటంటే ఆమెను రిక్వెస్ట్ చేసుకోవాలా. వచ్చి ఉండు, నాతో ఉండు అట్లా అని. ఇప్పుడు ఫోన్ నంబర్ తీసుకున్నారు ఇంటికెళ్ళి. మాట్లాడి కాల్ చేసి లేకపోతే ఒక నోటీస్ ఆమెకి ఇష్యూ చేసి వచ్చి ఉండమని అడగడానికి అయితే మీకు రైట్ ఉంది గానీ, చట్టంగా వెళ్ళేసి నాకు హక్కు ఉందని చెప్పే రైట్ అయితే లేదు. బాబుకుంది. అది నేనెప్పుడు చెప్పను. ఇంకా చెప్తున్నా. బాబుకైతే వేరే మాట. ఆమెకి అంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎక్కడ లీగల్‌గా ఎళ్ళినట్టే లేదస్సలు. సరే అయితే మరి ఇప్పుడు మేము ఫోన్ చేసి మాట్లాడమంటావు మరి ఒకసారి ఆమెతో? మాట్లాడాను అన్న, నెంబర్ చెప్తా. అంటే నాకు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒక నెంబర్ ఉందని తెలిసింది. ఆ నెంబర్ చెప్తా మీకు. తన ప్రాబ్లం ఏంటో కనుక్కోండి మరి. హలో 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 నమస్తే అమ్మా, జయలక్ష్మి గారమ్మా మాట్లాడేది? లేదండి రాంగ్. రాంగ్ నెంబరా?
ఉమ్? తనే సార్ మాట్లాడేది, ఆమెనా? తనే. నా గొంతు తెలుసు, నాకైతే గొంతు తెలుసు కదా సార్. హలో హలో హలో, జయలక్ష్మి గారండి. సార్ ఎవరు? మేము ఇట్లా లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. క్రాంతి గారు అని చెప్పని వచ్చి ఇక్కడ మాకు ఆయన కంప్లైంట్ అది పెట్టుకోవడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి జయలక్ష్మి గారికి చేస్తాం. జయలక్ష్మి గారిదేనా ఇది నెంబరు? సార్ ఎక్కడ సార్? హైదరాబాద్ నుంచి అండి. మీరెవరండి మాట్లాడేది? నా పేరు రాము సార్. రాము గారా? మీరేమవుతారండి జయలక్ష్మి గారికి? మీరు జయలక్ష్మి గారికి ఏమవుతారండి? జయలక్ష్మి అంటే ఎవరు సార్? సోనీ, చిన్న సోనీ. సోనీ అంటారంటండి. సోనీ, చిన్న సోనీ. సోనీ సోనియా? ఉమ్. ఎవరు చేసింది సార్? ఎవరు మేము హైదరాబాద్ నుంచి లీగల్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం. క్రాంతి గారు అనే వ్యక్తి జయలక్ష్మి గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె గురించి మాట్లాడడానికి మేము కాల్ చేసాం. హలో హలో, జయలక్ష్మి గారమ్మా? చెప్పండి, ఎక్కడ నుంచి సార్? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామమ్మా, లీగల్ డిపార్ట్మెంట్ నుంచి. దేని గురించి, ఎవరి తరపున అని? లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ క్రాంతి అని చెప్పని తను ఏంటంటే ఇట్లా మా వైఫ్ ఇట్లా వదిలి వెళ్ళిపోయిందండి, ప్రాబ్లం ఇట్లా ఉంది అని చెప్పని తను చెప్పడం జరిగింది. ఆయన వచ్చి కంప్లైంట్ చేశారు, నాకు అర్థమవుతుంది. బట్ మీరే డిపార్ట్మెంట్ నాకు అర్థం కావట్లేదు, అందుకనే నేను క్లియర్ గా అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేశారు కాబట్టి మేము మాట్లాడుతున్నామా. లీగల్ డిపార్ట్మెంట్ నుంచి అంటే పోలీస్ స్టేషనా, పిఎఫ్, సఖీ సెంటరా, లేదా ఈ బతుకు జట్కా బండి ఇది ఏదన్నానా నాకు అర్థం కావాలి కదా సార్. నేను అనేది మీరు తప్పుగా తీసుకోవద్దు, ఐఎమ్ సారీ, బట్ నాకు అర్థం కావాలి కదా. అదేనమ్మా, లీగల్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బతుకు జట్కా బండి ఇది అన్నారు కదా, ఇట్లా దీనికి సంబంధించిందే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అడ్వకేట్ అంటే హైకోర్టు నుంచి అడ్వకేట్లు కానీ వీరందరూ కూడా కూర్చొని మాట్లాడతారమ్మా. డైరెక్ట్గా ఇక్కడే ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. తప్పు మీదైతే కనుక దాని గురించి మాట్లాడతారు, లేదా తప్పు అతనిది అయితే కనుక దాని గురించి మాట్లాడతారు. దాన్ని సాల్వ్ చేయడానికి మీకు కాల్ చేశాను అనమాట. ఇప్పుడు మీ వర్షన్ ఏంటో మీరు చెప్పండి, ఏం జరిగింది ఏంటనేది మీరు చెప్పండి. అడ్రస్ ఎక్కడ సార్? ఏమ్మా? మీ అడ్రస్ ఎక్కడ సార్? మీ పేరు? నా పేరు శ్యామ్ అమ్మా. ఓకే, మీ అడ్రస్ సార్? మా అడ్రస్ దేనికమ్మా మా అడ్రస్? అయ్యో, నా డీటెయిల్స్, నా ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పేటప్పుడు నేను కనీసం మీ అడ్రస్ అడగొద్దా సార్? ఓకేనమ్మా, నేనైతే చెప్తున్నాను, నా అడ్రస్ చెప్తున్నాను. ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 అమ్మా ఇది. ఓకేనా? మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడచ్చు. ఓకే, చెప్తారమ్మా మరి ఇప్పుడు? ఓకే సార్. ఓకే మేడం, ఒకసారి మాట్లాడదాం. అసలు మీకు ఇబ్బంది ఏముండే అని చెప్పేసి కనుక్కోవడానికి చేసామండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేద్దామని చెప్పేసి. అంటే మీరు చెప్పండి. నాకు ఫస్ట్ మ్యారేజ్ మేడం, అరేంజ్ మ్యారేజ్. నేను ఆర్ఫన్ చిన్నప్పటి నుంచి. హాస్టల్లోనే నేను ఇట్లా కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో పెరిగాను. నేను ఆర్ఫన్. నాకు హాస్టల్ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి మా మావయ్య వాళ్ళు ఉన్నారు. మావయ్య వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు మ్యారేజ్ చేశారు. అతను హ్యాండిక్యాప్. నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. మా మావయ్య వాళ్ళు మోసం చేసి చేయలేదు. నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఒక పాప తర్వాత క్రాంతి అన్న అబ్బాయితో నాకు కొంచెం పరిచయం అయ్యి నేను ఆ అబ్బాయి మా హస్బెండ్ తో ఉండగానే నాకు కొడుకు పుట్టాడు. అంటే మీరు ఇష్టంతోనే చేసుకున్నారా అబ్బాయిని? అబ్బాయితో కలిసి ఇష్టంతో తిరిగినారా మీరు? అసలు నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు మేడం. మా హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడే నాకు బాబు పుట్టాడండి. తను నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ చేయలేదు, నేను పెళ్లి కావాలని యాక్సెప్ట్ చేయలేదు. అతనితో నేను ఇష్టం ఉంది బాబుని అన్నాను. తర్వాత బాబు పుట్టిన తర్వాత దీని టార్చర్ ఎక్కువైతే నువ్వు రావాల్సిందే, నేను వదిలి నేను ఉండలేను, బాబుని వదిలి ఉండలేకపోతున్నాను బాబుని పుట్టిన తర్వాత అని నన్ను కొంచెం బ్లాక్ మెయిల్ అలా చేసి నన్ను తీసుకొచ్చాడండి. మేము 2 years కొంచెం ఉన్నాము, మ్యారేజ్ చేసుకోలేదు. మేము ఉన్నాము. తను ఫొటోస్ మామూలుగా ఫొటోస్ దిగాను. మేము వెళ్ళి నార్మల్ గా దిగుతాం కదా మేడం, దాన్ని పెళ్లి ఫొటోస్ కింద తను డ్రెస్ చేయించారు. మీకు కావాలంటే ఎక్కడ చేయించారో నేను ప్రూఫ్లు అడ్రస్లు కూడా ఇస్తానండి. మేము పెళ్లి చేసుకోలేదు, అలా ఫొటోస్ చేయించాడు. అంటే మీరు ఇందాక బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకున్నా అన్నారు కదా, ఏం బ్లాక్ మెయిల్ చేశారు మిమ్మల్ని? మా హస్బెండ్ హ్యాండిక్యాప్ మేడం. ఆ హ్యాండిక్యాప్ తో ఉన్నప్పుడు తను నా బాబుని కొడుతున్నాడు, నువ్వు రాకపోతే నీ పాపను ఏమవుతాడో చూడు, నీ హస్బెండ్ ఏమవుతాడో చూడు అని చెప్పి ఇట్లా ఇంకా భయపెట్టడం. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కేసాను మేము. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కేస్తే అక్కడ వచ్చి కూడా
నాకు వద్దు, నాకు మా హస్బెండే కావాలని వెళ్ళిపోతే 1 వీక్ తర్వాత నేను ఫోన్ ఆన్ చేస్తే నాకు తెలిసిన పోలీసు ఉన్నాడని చెప్పి నంబర్ ట్రేస్ చేసుకొని రావటం. మేడ్చల్లో ఉన్నప్పుడు కూడా తన నంబర్ ట్రేస్ చేసి మా ఇంటి దగ్గరకు వచ్చి బిల్డింగ్ దగ్గరకు వస్తే నేను అప్పుడు రియాక్ట్ అయ్యాను. తనకి నేను కాల్ చేయలేదు. తనే మా బిల్డింగ్ దగ్గరకు వచ్చి తనే నంబర్ ట్రేస్ చేశాను, నువ్వు ఫోన్ లో ఆన్ లో పెడితే చాలు, నేను 10 minutes లో నేను నిన్ను పట్టుకుంటాను అని చెప్పి. ఈ 2 years మేము కలిసి ఉన్నాం కదా మేడం, ఈ 2 years కూడా నేను ఒక 3 times ఇంటి నుంచి వెళ్ళిపోయాను. ఆయన కొట్టే దెబ్బలు తట్టుకోలేక నాకు నేను హాస్టల్లో పెరిగినా మేడం, నాకు పేరెంట్స్ లేరు, అటెండెన్స్ ఆపరేషన్ అయింది నాకు ఈ 2 పిల్లలు పెద్ద ఆపరేషన్సే. నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు హ్యాండిక్యాప్ చేసుకున్నాను కదా, ఆయన ఏమీ చేసేవాడు కాదు. ఆయనని నేను కూర్చోబెట్టి నేను చూసుకోవటం. ఇప్పుడు కూడా ఒక 5 months 6 months అవుతుంది శాంతి దగ్గరికి వచ్చి కూడా నేను డ్యూటీ మానేసి, శాంతి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను పని చేశాను. ఒక 5-6 months నుంచి మానేశాను. రూమ్ వెకేట్ చేసి దూరం అవుతుందని మానేశాం. నేను ఇప్పటిదాకా పని చేసుకోవటం 3 ఆపరేషన్స్ అయ్యి నేను ఫిజికల్ చాలా వీక్, తన దెబ్బలు నేను ఓర్చుకోలేకపోయాను, నా వల్ల కాలేదు మేడం. 3 times నేను వెళ్ళిపోయాను కానీ నాకు ఒక ప్లాట్ఫామ్ అన్నది నాకు ఏం దొరకలేదు. నేను హాస్టల్ మేడం కి ఇంకా ఇంట్లో చెప్పుకుంటే పరువు పోతుంది కదా, మా మావి వాళ్ళకి చెప్పుకుంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు అనుభవించాను ఎవరన్నా అంటారు కదా మేడం. నేను అందుకనే మా వాళ్ళకి చెప్పుకోకుండా నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. మా హాస్టల్ మేడం ని కాంటాక్ట్ అయ్యాను. ఆ మేడం అన్నారు, ఇది ఒక సఖీ సెంటర్ ఉంటుందమ్మా, ఆర్ఫన్స్ కి ఇది ఒక ప్లాట్ఫామ్, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చొని మాట్లాడుకుంటావా, సెటిల్ చేసుకుంటావా అంటే అక్కడ కూర్చొని నేను మాట్లాడినా కూడా నాకైతే ఏమీ మార్పు అయితే నాకు అనిపించలేదు మేడం. కొడుతున్నా అన్నారు కదా, ఎందుకు కొట్టేవారు? ఏమైనా గొడవలు ఉండేవా లేకపోతే ఉట్టిగానే వచ్చి కొట్టిపోయేవారా? ఊరికే చిన్న చిన్న రీజన్స్ మేడం. చిన్న చిన్న రీజన్స్ మేడం. వంట చేస్తే నన్ను అడగకుండా ఎందుకు చేసావు, చేసి పడేస్తావు, వేస్ట్ చేస్తావు అని. సరే అని నా దగ్గర మొబైల్ ఉంది, నేను కాల్ చేసి లంచ్ కి వస్తావా గ్రాంటీ అని అడిగాను అనుకో, నేను పనిలో ఉంటాను, నేను బిజీగా ఉంటాను, ఫోన్ చేసి నేను టార్చర్ చేయొద్దు అని అంటాడు. అలా ఇలాంటి చిన్న చిన్న రీజన్సే. నువ్వు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు అందరితో కలవు, మొహం మార్చుకొని ఉంటావు అని అంటాడు. సరే నా అందరితో కలిసి ఉన్నా సరే నీ సొంత పెత్తనాలు చెయ్యి, నేను అందరితో కలిసితే నేను అన్ని కొంచెం మాట్లాడుకొని కొంచెం ఏదైనా కొంచెం కామెడీగా అట్లా మాట్లాడినా కూడా నీ ఎక్స్ట్రా చేయకు, ఎంతలో ఉండాలంట అందరి ముందు అంటాడు. ఎవరు ఉండని వాళ్ళు వీళ్ళని ఏం లేదు, పెళ్ళాన్నైనా ఎంతలో పెట్టాలో అంతలో పెడతాను నేను, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, ఓవర్ యాక్షన్ నీ సొంత తెలివితేటలు ప్రదర్శించొద్దు. ఈ 2 years లో నాకు ఏమీ మార్పు అనిపించలేదు మేడం. అవును, ఇప్పుడు గొడవ ఇద్దరి మధ్యలో ఉంది కదా, నాకు ఖచ్చితంగా ఆయనతో హరాస్మెంట్ లేకపోతే నేను ఇంట్లో నుంచి 3 times, ఇది 4th time నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. 3 times నేను వెళ్ళినప్పుడు నాకు ఏ ప్లాట్ఫామ్ లేక, నాకు మా మావయ్య వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేక మళ్ళీ రిటర్న్ ఆయన దగ్గరికి వెళ్ళాను. కాల్ చేసి నేను బాగా తట్టుకోలేక నేను బయటకు వచ్చాను, క్రాంతి వచ్చి నన్ను తీసుకెళ్ళా అంటే ఆయన నాకు ఏ ప్లాట్ఫామ్ లేక, రోడ్డు మీద పిల్లల్ని పడుకోబెట్టుకోలేక మళ్ళీ నేను రోజంతా రోడ్డు మీద కూర్చొని ఏడుచుకొని పిల్లల్ని అడుచుకొని అన్నం తినబెట్టుకొని నేను మళ్ళీ వెళ్తే కొట్టుడు మేడం. నేను అసలు నాకు 3 ఆపరేషన్స్ అయినాయి మేడం. నేను ఇప్పటిదాకా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను కష్టం చేసుకొని బతకటమే. హ్యాండిక్యాప్ చేసుకున్నప్పుడు కూడా నేను కష్టం చేసుకో, ఆయన కొట్టడం అంటే ఇంకా మామూలుగా కాదు, ఒక రేంజ్ లో అనమాట. ఆయననే నన్ను చూడండి అసలు నేను ఎట్లుండేదని ఆయననే చూపిస్తాడు. నేను ఫస్ట్ లో ఎట్లుండేదని ఇప్పుడు ఎట్లున్నాను, ప్రెసెంట్ నౌ ఇప్పుడు ఎట్లున్నాను. నేనైతే ఆ దెబ్బలు, ఆ హెరాస్మెంట్, ఆ మాటల టార్చర్ ఉంది. దెబ్బలు ఏముంది మేడం, ఇవాళ కొడితే రేపు మర్చిపోతానే, మాటల హెరాస్మెంట్ ఉంటుంది చూడండి. నేను ఎప్పుడన్నా కొంచెం ఫిజికల్ గా నేను కొంచెం రాలేను అట్లా అంటే కూడా నీ అక్కను పంపి, ఈ అక్కను పంపి అట్లా కొంచెం వల్గర్ గా మాట్లాడటం, ఈ టార్చర్ అసలు నేను పడలేకపోతున్నాను మేడం. అందుకనే నేను వచ్చేసాను. అవును, ఇప్పుడు గొడవ మీ ఇద్దరి మధ్యలో ఉంది కదా, మళ్ళీ మీ పాపని ముట్టాడని చెప్పి బాబుని ఊరి తీయడానికి ట్రై చేసిన అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అండి? నన్ను నోరును మూపించడానికి మరి నేను అరుస్తూ ఉంటాను కదా, ఎవరైనా ఇంకా కొట్లాడినప్పుడు ఏదైనా చిన్న లాజిక్ పట్టుకొని నేను మాట్లాడకుండా ఎంత నేను నోరు మూసుకొని ఉంటాను మేడం ప్రతి దానికి. నేను ఎప్పుడన్నా వాయిస్ రేస్ చేశాను అంటే బాబుని ఊరేసేస్తానని ఆయన ఊరేసేసుకుంటా. నేను ఎప్పుడన్నా మా ఫస్ట్ హస్బెండ్ కి పాప మేడం, తినతో నాకు బాబు. పాపని ఇప్పటిదాకా అసలు తను యాక్సెప్ట్ చేసింది లేదు, ఒక్కరోజు ప్రేమగా దగ్గర తీసింది లేదు. పిల్లని నేను డ్యూటీకి వెళ్ళొచ్చేదాన్ని, నేను వంటకి పిల్లని ఇంట్లో కొట్టేవాడు,
నా ఎదురుగానే 2-3 సార్లు కొట్టాడు. నేను లేనప్పుడు కూడా పిల్లని చాలా కొట్టాడట. ఇంకేంటంటే ఇద్దరు అసలు ఇంకా ఎట్లాంటి నరకం అంటే చెప్పలేము మేడం. అంటే నాకు ఏం చెప్పారంటే అన్ని తెచ్చిపెట్టి నాకు సుఖమా, నా పిల్ల నా మొగుడు నా పిల్లలు నేను కలిసి ఉంటే నాకు సుఖమా మేడం. రోజు బిర్యానీలు తెచ్చిపెట్టే మొగుడు కావాలని ఏ అమ్మాయి కోరుకోదు. కరప్పొడి తిన్నా ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటది, అంతేనా కదా మేడం? అవునండి. కానీ గొడవ ఉండ వేరు. అమ్మాయిని ముట్టారు, అట్లా ఇట్లా ముట్టారని చెప్పి కంప్లైంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. ముట్టాడు అంటే మేడం అంటే వేరే విధంగా ఏమైనా ముట్టారా మీ పాపని? అలా ఏం నేను చెప్పలేదు, పాపను కొడుతున్నాడనే చెప్తాను. మరి మీ మొదటి హస్బెండ్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏమైనా టచ్ లో ఉన్నారా మీరు? అతను మా అక్కతో మాట్లాడితేనే తను ఏం మాట్లాడవు, ఎంతసేపు మాట్లాడవు, సొంత సిస్టర్, నాకు ఎవ్వరూ లేరు, నాకు పేరెంట్స్ లేరు, నాకున్నది నా సిస్టర్ ఒకటే. నా సిస్టర్ తో మాట్లాడితే కూడా తను ఒక్క విషయం చిన్న లాజిక్ ఆలోచించండి. ఫ్యామిలీ అంటే నీ వాళ్ళు నా వాళ్ళు కలిస్తేనే ఫ్యామిలీయా, నీ ఒక్క వాళ్ళు కలిస్తే ఫ్యామిలీయా? ఆయన అక్కడే ఉన్నాడు కదా, ఆయనను అడగండి. వాళ్ళ మమ్మీకి నేను మర్యాద చేయలేదా? వాళ్ళ డాడీకి మర్యాద చేయలేదు? వాళ్ళ తాతయ్య వచ్చి నెల నెలలు నా ఇంట్లో ఉంటే నేను మర్యాద చేయలేదా? నా సొంత తాతయ్య సావు కూడా నేను రాలేదు, నాకు తెలిసిన పెద్దనైనా చనిపోతే కూడా నేను రాలేదు. వాళ్ళ తాతయ్యనా నేను నా తాతయ్య అనుకున్నా. వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకున్నా. నాకు తల్లిదండ్రుల ప్రేమ తెలియదు, మా అక్క ప్రేమ కూడా తెలియదు. ఇప్పుడే ఈ 3 years నేను చేసుకున్నప్పటి నుంచి నేను కనీసం మాట్లాడుకోవడం, కానీ ఈ 3 years మా సిస్టర్ ప్రేమ కూడా నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి హాస్టలే మేడం. ఆయన ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ అనుకున్నాను మేడం. నా రక్త సంబంధం ఒక్క అక్కనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నా కూతుర్నే యాక్సెప్ట్ చేయడు, మా అక్కనే యాక్సెప్ట్ చేయను. నో తెరిస్తే నీ అక్కలండి ఇట్లానే మేడం, ఈ వల్గర మాటలే. అవును, ఇప్పుడు రవి ఎక్కడున్నారు? మళ్ళీ మీరు టచ్ లో ఉన్నారా రవితో? లేదు మేడం. తెలీదా అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఎక్కడున్నాడు ఏంటి నాకేం తెలియదు. పాపని కలవడానికి కూడా ఏం కాల్ చేయలేదా మీకు అసలు? లేదు. ఒకసారి మా ఇద్దరికి గొడవ అయినప్పుడు పాప మనతోటే, సిస్టర్ ఈ 2 years నుంచి మా పాప మా సిస్టర్ దగ్గరే ఉంటుంది. ఒకసారి నేను ఖచ్చితంగా నా కూతురు నా దగ్గరే ఉంటుంది, నేనేం కన్న పిల్లని చేసుకోలేదు, నేను ఒక పిల్ల తల్లినని నన్ను చేసుకున్న పిల్ల నా దగ్గరే ఉంటుందని నా దగ్గర పెట్టుకుంటే పిల్లని తీసుకెళ్లి నైట్ 10 o'clock రోడ్డు మీద వదిలేసి వచ్చాడు. రోడ్డు మీద 10 o'clock పిల్ల 7 years బేబీని రోడ్డు మీద వదిలేసి వచ్చాడు. ఎందుకు వదిలేస్తావు అని నేను ఖచ్చితంగా గొడవ చేస్తే అప్పుడు తీసుకెళ్లి మా రవి అని, అతను ఎక్కడున్నాడో నాకైతే ఇప్పుడు తెలీదు, తనే తీసుకెళ్లి ఇగో రవి ఇంట్లో ఉంటాడు, వెళ్ళి గేట్ లోపలికి వదిలేసి రాని గేట్ బయట బండి ఆపి పిల్లని లోపల దించేసి అంటున్నాడు మేడం. అంటే నేను వెళ్ళాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని నేను ఎందుకు వదులుతాను నా కూతుర్ని, నేను వదులుకోను అని చెప్పేసి నేను ఇంటికి వస్తే పిల్లోడు కూరేస్తున్నాడు. నన్ను నోరు మూపియాలి, ఎట్లాగన్నా నన్ను నోరు ఊరిపియాలంటే ఈ సెంటిమెంట్ అనమాట. ఆయన చచ్చిపోతానని, పిల్లల్ని చంపేస్తానని, లేకపోతే నన్ను చంపేస్తానని. అవును, ఇప్పుడు పెళ్లి వద్దనటప్పటికి ప్రేమ చూపించే పద్ధతి ఇది కాదు కదా మేడం. అవును కరెక్టే అండి, కానీ మీకు పెళ్లి వద్దనప్పుడు అతని నుంచి ఎందుకు బాబు కావాలని ఆశపడ్డారు? అయినా నేను ఇష్టపడే ఉన్నాను మేడం. సరే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంత గొడవ అయింది కదా, ఇప్పుడు మీకు కూడా ఏం లేదు, మీ పిల్లలకి అండగా ఎవరు లేరు, ఈ అబ్బాయి ఏమో కావాలంటున్నారు, మీరు ఏమున్నా ఇద్దరు కలిసి ఉంటాం సంతోషంగానే, గొడవలు ఇప్పుడే అయినాయి, నేను మంచిగా చూసుకుంటాను, పేపర్లో రాసిస్తా అంటున్నారు, మీరు ఏమంటారు దానికి? ఆయన బిహేవియర్ బాగాలేకపోతే నేను మార్చుకుంటాను, ఇంకొక 10 దెబ్బలు తినన్నా నేను మార్చుకుంటానేమో మేడం. ఆయన అసలు నాన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండడు, అసలు ఆయన ఈగోని చంపుకోవడానికి ఫస్ట్ రెడీగా ఉండడు. ఒకప్పుడు గంటలు నాతో మా హస్బెండ్ నాతో మాట్లాడుకుంటే ఆయనకు నచ్చేదే కాదు, ఇప్పుడు ఆయన కూడా మాట్లాడు. అసలు ఈ టోటల్ గా ఈ 2 years లలో తను టోటల్ గా చేంజ్ అయిపోయాడు. ఒకప్పుడు అన్నాడు, నేను వచ్చేసినప్పుడు అన్నాడు, నేను నా పిల్లకి ఇంత డిపాజిట్ చేస్తాను, నీ కూతురు అయినా ఒకటి నానే నన్ను పాప పిలిచింది అని అన్నాడు. పిల్లకు ఆయన సంపాదించిన దాంట్లో 10% ఆ పిల్లకి తీసుకోదు. నేను ఏది అడగలేదు మేడం. నా పిల్లకి బ్యాంక్ బ్యాలెన్స్ వేయమని నేను అడిగానా, నా పిల్ల గోల్డ్ తెచ్చి పెట్టాను అడిగాను. నేను అడిగింది తండ్రి ప్రేమ, అది మిస్ అయింది నీ వల్లే, దానికి తండ్రి లేకుండా అసలు నువ్వే పరిచయం కాకపోతే ఇదే కొంటోడుగా ఇంకా 5 ఏళ్ళు కలిసి ఉంటే నా బిడ్డ పెళ్లి చేసేసేదాన్ని కదా మేడం. 5 ఏళ్ళు కొంటోడితో కాపురం చేశాను, ఇంకొక 5 ఏళ్ళు కలిసి ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోయేది కదా. నీ వల్లే కదా నువ్వు పరిచయం అయ్యి నీ ప్రేమకు వచ్చి, నాకు చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ లేదు, నీ ప్రేమకు నేను కరిగిపోయి నా బిడ్డ జీవితం నేను అన్యాయం చేసేసాను కదా. ఇంకొక 5 years ఆ కొంటోడితో బతుకుంటే నా బిడ్డ జీవితం అన్న బాగుండేది కదా, నా జీవితం నాశనం అయిపోయింది. అంటున్నాడు కదా పాప ప్రేమతో డాడీ అని పిలుస్తుంది అని చెప్పి తన్ని.
అసలు ఓసై అని పిలిచేవాడు మేడం. నేను కొట్లాడి దెబ్బలు తిని పిల్లని ఓసై ఇట్రా అది దాని ఇంకా రెక్లెస్ ఆయన మాట ఎట్లు ఉంటదంటే అందరి దగ్గర మంచిగా ఉంటది. ఊరంతా ఆయన కరెక్ట్ అంటాడు, కానీ ఇంట్లో బిహేవియర్ మాత్రం మా దగ్గరే చేంజ్ అయిపోతుంది. ఇన్ని రోజులు అట్లా లేదు, నిజంగా 100% ఇన్ని రోజులు తను అట్లా లేనే లేదు. ఎప్పుడైతే అప్పుడు చెప్తాడు, మా అమ్మ ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే నువ్వే నా వైఫ్, నేను ఇంకా జీవితంలో ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉంది ఆయన నన్ను ఇంకా వేరే పెళ్లి చేసుకోడు, లైఫ్ లాంగ్ అట్లనే ఉంటాడు నాకు తెలుసు. కానీ నా కూతురు యాక్సెప్ట్ చేయడానికి తను రెడీగా లేడు. ఈ క్షణం ఏదైనా పంచాయతీ పెట్టించి నేను గొడవ చేసి నేను చస్తాను అంటే ఆ టైంకి యాక్సెప్ట్ చేస్తాడు. కానీ మనసులో ఆయనకి నా రక్తం కాదు, నా కూతురు కాదు. నాకు తెలుస్తుంది కదా మేడం, ఇన్నేళ్ళు 5 ఏళ్ళు మేము కలిసి ఉన్నది ఒక ఫ్యామిలీ లాగా సంసారంలో ఉన్నది ఈ 2 years. మా ఇద్దరం రిలేషన్స్ లో ఉన్నది మేము 5 years. 5 years లో ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఆ మాత్రం కూడా కనుక్కోలేనా మేడం? మళ్ళీ ఇప్పుడు కూర్చొని నచ్చ చెప్పి పాపని బాగా చూసుకుంటాడు, మిమ్మల్ని కొట్టకుండా చూసుకుంటా అంటే మీరు వస్తారా కలిసి ఉండడానికి? నాకు నమ్మకమే లేదు మేడం. ఇప్పుడే పంపించమండి, ఒక 6 months అలా బయట కలుసుకోవడము, మెల్లిమెల్లిగా ఒకటేసారి ఇద్దరు ఇంట్లో ఉండమంటే మళ్ళీ గొడవలు అవుతాయి. ఒక్కోసారి కలవడము, మళ్ళీ 1 week గ్యాప్ ఇవ్వడం, పాపని కలవడం, బయట కలవడం, మళ్ళీ ఇంట్లో అని కాదు, కలిసి మా ముందే కలవండి, మా ముందే మాట్లాడండి కూర్చొని, పాప కూడా మాట్లాడిపిస్తాం. ఇవంతా ఒక 6 months అయినాక సర్దుకుంటుంది అంటే మీరు వచ్చి ఉండడానికి సిద్ధం ఉన్నారా? లేదు మేడం, నాకు అసలు నమ్మకమే లేదు, నమ్మకమే చచ్చిపోయింది మేడం. చూడండి ఒక 6 months చూడండి. అంటే మా అక్క నన్ను తీసుకెళ్లి 1 వారం రోజులు దాపెట్టింది ఫోన్ చెయ్యొద్దు అని. అయినా కూడా నేను ఆయన మీద అంత పిచ్చి ప్రేమ, నా మొగుడినే వదిలేసాను మేడం. నేను నలుగురిలో పెళ్లి చేసుకున్న మొగుడినే వదిలేసి ఆయన దగ్గర ఉన్నాను. ఇప్పటిదాకా నా మొగుడికి నేను ఆయనని వాడుకోవాలనుకుంటే, నేను ఆయన చీట్ చేయాలనుకుంటే, ఆయన ప్రేమ నేను హేళన చేయాలనుకుంటే నా మొగుడిని నేను కాంటాక్ట్ అవ్వడం నాకు సెకండ్ పనా కాదా మేడం? అవునా కదా? ఇప్పటిదాకా మా హస్బెండ్ ఎక్కడున్నాడో, నిజంగా నాకు పిల్లల మీద వస్తే మా హస్బెండ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. నేనంత ప్యూర్ గా తనని లవ్ చేశాను, బట్ తను ఇంత ఇట్లా చేస్తాడు అన్న థాట్ కూడా నాకు లేదు. సో నమ్మకం కూడా లేదు. ఆయన మారుతాడు, నన్ను బాగా చూసుకుంటే ఏ పిల్లానికన్నా బిర్యానీలు తెచ్చిపెట్టే మొగుడు అక్కర్లేదు మేడం, కారప్పొడి పెట్టినా ప్రేమ గుండె మొగుడే కావాలి. మీకు నలుగురిలో పరువు, ఆయనకి ఏంటంటే నలుగురిలో పరువు కావాలి, నాకు నా పిల్లల జీవితమే కావాలి. నా జీవితం నాశనం అయిపోయింది, నాకు అర్థమవుతుంది. మీరు పెళ్ళాం అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవడం? నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు పెళ్ళాం అంటారు కదా, పెళ్ళెందుకు వద్దు అంటున్నారు? ఇంత ప్రేమిస్తే పెళ్లి చేసుకోవడానికి ఏముంది? అతనికి డివోర్స్ ఇచ్చి తను పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదు మేడం, అది ఇంతకు ముందు నేను ఆలోచించేదాన్నేమో, ఇప్పుడైతే అస్సలు లేదు మేడం. ఇప్పుడు కూడా తిని ఇంత ఫైట్ చేస్తున్నది ఎందుకు అని నాకు అనిపిస్తుంది అంటే, బాబు సర్టిఫికేట్ మీద ఇప్పుడు ఒక 1 week నాతో ఉంటే చాలు అని అంటున్నాడు తను. ఎందుకు? నేను నన్ను అంత లవ్ చేస్తే లైఫ్ లాంగ్ అది నాకు కావాలన్నాను, కానీ 1 week వచ్చి చూడమనండి, 6 months వచ్చి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎవడన్నా లైఫ్ లాంగ్ కావాలని అనుకుంటాడు, కానీ 6 months వచ్చి చూడమనండి, 1 week వచ్చి చూడమనండి. 6 months అనేది మేము ఎందుకు టైం అడుగుతున్నాడు అంటే, బాబు సర్టిఫికేట్ మీద మా ఫస్ట్ హస్బెండ్ నేమ్ ఉంది, ఈయన నేమ్ మార్చుకోవాలి. పిల్లోని తీసుకుంటే నేను కుక్కలాగా, నాకు పిల్లలంటే పిచ్చి ప్రేమ, కన్నోళ్ళకి ఎవరికన్నా ఉంటుంది, నాకేంటి కంటే తెలుస్తుంది, అది పిచ్చి ప్రేమ ఉంటుంది. పిల్లోడి మీద ఆయన సర్టిఫికేట్ చేయించుకుంటే నేను కుక్కలాగా వస్తానని ఆయనకు తెలుసు. అట్లా బ్లాక్ మెయిల్ చేసి ఎన్ని రోజులు కాపురం చేస్తాడు మేడం? ఇప్పుడు 1 week ఆయన అడిగేది కూడా అందుకే, పిల్లోడు దాని మీద ఆయన పేరు చేయించుకోవాలి, సర్టిఫికేట్ లో ఆయన పేరు మార్పించుకోవాలి, తండ్రి అని ఆయన ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు తండ్రి అని ఏ ప్రూఫ్ లేదు, ప్రూఫ్ చేసుకోవడానికి. కానీ ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఎన్ని రోజులు తండ్రి అని మార్చుకుంటావు, పిల్లగాన్ని తీసుకుపోతావు, నేను చచ్చినట్టు నేను కాళ్ళకడికి వస్తాను, అప్పుడు నా మొగుడిని కొడతానో నా మొగుడిని చంపేస్తానో అప్పుడు తీసుకెళ్ళావు, ఇప్పుడు నా కొడుకుని పట్టుకొని తీసుకెళ్తావు. ఎన్ని రోజులు అట్లా కాపురం చేస్తారు మేడం? కానీ ఆ బాబు పైన అయితే కూడా హక్కు ఉంది కదండి. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ, నేను అన్నిట్లోనూ కొంచెం స్ట్రాంగ్ గా, నేను హాస్టల్లో పెరిగింది లేదని కదా, కొంచెం నేను స్ట్రాంగ్ గా 2 ఏళ్లలో మార్చేసుకుంటానులే, నేను మహర్షిలా లేడీని నేను మార్చేసుకుంటాను, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండింది. ఈ పిల్లలు, ఈ టార్చర్, ఈ దెబ్బలు, ఫిజికల్ గా నేను వీక్ అయిపోయిన తర్వాత నా మైండ్ మెంటల్ కూడా నేను వీక్ అయిపోతుంది. ఇన్ని రోజు కాన్ఫిడెన్స్ ఉండేది, ఎట్లాంటి ఏదైనా క్రాంతి లాంటి రౌడీ ఫెలోనైనా నేను మార్చేసుకుంటాను, తెల్లంగా నేను అంత ప్రేమ చూపిస్తాను ఆయనకి, మార్చేసుకుంటానని కాన్ఫిడెన్స్ ఉండేది మేడం. ఇప్పుడు ఫిజికల్ గా కూడా నేను ఏ రోజు మా హ్యాండిక్యాప్ అయిన ఒక్క రోజు నా మీద చేసుకునలేదు. ఈయన చేతిలో కుక్క దెబ్బలు తిన్నాను మేడం. నేను
కుక్క దెబ్బలు ఊరేసి చున్నీతో ఊరేసి పైకి లేస్తాను నన్ను. అసలు నోరు ఎత్తనీయకుండా నడుముల మీదే వంగబెట్టి నాకు 3 ఆపరేషన్లు నడుముల మీదే కొడుతుంది. ఎన్ని దెబ్బలు తిన్నానంటే పుట్టి ఇప్పటిదాకా ఎవ్వరూ నా మీద చేయి చేసుకోలేదు మేడం. నాకు కట్టుకున్న మొగుడు నల్లుగుట్లో కట్టుకున్న మొగుడు కూడా నా మీద చేయి చేసుకోలేదు. కుక్కను కొట్టినట్టే కొట్టింది నన్ను. ఎట్లా వస్తుంది మేడం ప్రేమ? సరే శరీరానికి తగిలినవి మర్చిపోతానేమో, మనసుకున్న మాటలు నేను ఎట్లా మర్చిపోతాను మేడం? అసలు నేను ఆయనతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు. ఆయన మారతాడన్న నమ్మకమే చచ్చిపోయింది నాకు. మళ్ళీ మీ అక్క ఎందుకు ఒక 1 month ఆగండి వస్తుంది అని చెప్తుంది ఆమె? అక్క ఏం చెప్పిందో నాకు తెలియదు మేడం. మీ అక్కతో ఉండట్లేదా ఇప్పుడు మీరు? ఉండట్లేదు మేడం. ఒకసారి లైన్లో ఉండమ్మా, ఒకసారి లైన్లో ఉండు. అమ్మాయి ఇది చూస్తే అసలు వచ్చేలా లేదు. ఇంకా మాట్లాడితే ఏమన్నా ఇంకా కేసులు పూర్తిగా నాకు తెలిసి ఫస్ట్ హస్బెండ్ కి ప్లాన్ చేసుకున్నారు మేడం. ఇంకా అయితే కాంటాక్ట్ లేదని చెప్పారు కదా. మీకు ఒక చిన్న విషయం మేడం, ఆ తర్వాత మాట్లాడతారు కానీ ఇప్పుడు 2 డెసిషన్స్. ఆవిడ రావాలి అని మీరు అనుకుంటున్నారు, మేడం కన్విన్స్ చేశారు, 6 months టైం అడిగారు, ఆవిడ ఇవ్వనంటుంది. నెక్స్ట్ ఏంటి? మీ మీద ఏమైనా కేసులు లేకుండా స్టెప్ తీసుకోమంటారా? బాబుని కలుస్తారా ఏమన్నా? మేడం లేదు మేడం, తను చెప్పేదంతా ఇప్పుడు నేనే చెప్పా కదా మేడం, ఒకసారి ఇంట్లో నుండి వెళ్ళిపోతే కొట్టాను చాలా. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పమని చెప్తున్నా. నాకు చెప్పనప్పుడు అడిగి కోపం వచ్చి కొట్టాను. నేనే చెప్పా కదా మేడం. మాట్లాడతారా అని అడగండి. మీరే ఒకసారి అడగండి మేడం. బయటకు వచ్చి రాను పిల్లలు పాపని బాబుని పెంచాలి అంటే ఒక మగ సపోర్ట్ కావాలి. అందులో ఓకే హస్బెండా కాదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ పక్కన పెట్టేస్తే మరొక సపోర్ట్ అనేది కావాలి. సో కొంచెం మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి. లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు ఫైనల్ గా చెప్పేసి. మేడం ఇప్పుడు తనే అన్నది కదా, ఇష్టంతోనే వచ్చినా నేను ఎలా ఉండేటోడు, ఇట్లా ఇన్ని రోజులు నచ్చినోని ఇప్పుడు నచ్చట్లేదు, పాపని కొడుతున్నా ఇట్లా అన్నాడు కదా మేడం. అసలు మా దగ్గర ఉందా మేడం? సరే నేను కొట్టినా అని ఇప్పుడు మీతో అంటుంది కదా. 2 years నుంచే మీ దగ్గర లేదంటుంది. 2 years నుండి లేదు. అవునా? అంత ముందు అక్కడ వచ్చినప్పటి నుండి లేదు. అప్పుడు కూడా నేను అప్పుడు చూసుకున్నోని ఇప్పుడు చూసుకోలేకపోతున్నా అంటుంది కదా. అసలు మా దగ్గర ఉంటే కదా మేడం చూసుకోవడానికి. ఇష్టంగానే పాపను కావాలనుకుంటుంది, ఇష్టంగా అన్నీ ఉండాలనుకుంటుంది. ఇప్పుడేమో రోడ్ వాళ్ళ మామ వాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ చూడండి మేడం. తను ఫోన్ చేసినప్పుడు తనే మాట్లాడిందా? మరి తను ఇట్లా లీగల్గా అన్నాక కూడా కాదు అని డైవర్ట్ చేయాలని ఎందుకు? అవును మేడం. ఇప్పుడు నేను కూడా తను అంటుంది కానీ తను కూడా ఎప్పుడు లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండానే ఉంటాడు, అది నాకు తెలుసు. అన్నీ తెలిసి నేను కొడుతున్నా అంటుంది మేడం. నేను కొడుతున్నానే లేదో పాపని అడిగిపించిన వాళ్ళ సార్ వాళ్ళ ఇవన్నీ డిస్కస్ చేసాం. మాకు ఏంటంటే మీకు సొల్యూషన్ పాపను అడిగిపించినా కానీ కోనైనా ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక 1 week 6 months ఒకసారి అట్లా కలిసాను. నేను అక్కడ సఖిలో కూడా మేడం ఒక 10 days అని చూడమనండి. అది మీరు ఒప్పుకున్నారు కానీ ఆమె ఒప్పుకోవట్లేదు. మా ముందు కలవమని చెప్తున్నాం, మీరు కలిస్తే మళ్ళీ గొడవలు అవుతాయి. మా ముందు కలిసి మాట్లాడమంటే కూడా ఆమెకి ఇష్టం లేదు. ఇప్పుడు ఆమె చేయబడుకొని గుంజుకొని నేను రాలేను కదా. ఆమెకి అట్లీస్ట్ ఒక్కసారి రావడం కన్నా అంగీకారం ఉంటే మేము మైండ్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చేయగలుగుతాము అంటున్నాం. మీరు ఒకసారి ఇట్లా మేము ఉన్నాం కదమ్మా అట్లా రాసిస్తాను ఇంకా అట్లనా చూడమనండి మేడం. తను అప్పుడు ఏమంటుంది భయపడిపోయింది. ఇప్పుడు ఎంత చెప్పినా కాదు, కొంచెం సమయం ఆగి చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఇట్లనే చేస్తుంటారు మేడం. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా చెప్తుంది. నేను కొట్టానని చెప్పింది కదా మేడం. ఇప్పుడు ఇన్నిసార్లు మేము లేనప్పుడు చూసినప్పుడు కొట్టాను. మా దగ్గర పాపే లేదు, పాపను కొట్టిన పాప నోటితో పాప చెప్పినప్పుడు విన్న వాళ్ళు అయితే ఉంటారు కదా. అదే అవన్నీ వేరే వాళ్ళ దగ్గర జరిగింది, మా ముందు అట్లా చేస్తుంది మేడం. అట్లా ఇంకా వాళ్ళ మామూలు ఏం చెప్పిరో ఎవరేం చెప్పిరో నాకు తెలియదు కానీ ఇలానే ఇంకా ఏదో ఒక విధంగా చెప్పి తప్పించుకో. ఆమెకి కొట్టిన భయం ఉంది మేడం. కొడతాడు ఇట్లా వెళ్ళినప్పుడు కొట్టిండు మేడం చాలా అంటుంది కదా. కొట్టిన నేనే ఒప్పుకున్నాను కదా మేడం. కొట్టినోని నేనే కొట్టినని చెప్తున్నా. నేను ఇట్లా ఊరేసిన అనడము ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నా అంటుంది కదా మేడం. ఇంకా వెళ్ళినప్పుడే కొట్టిన రోజే మరి ఏం చేయమంటావు, నేనైనా చచ్చిపోతాను, నాకు నేనుగా చేసుకుంటే బాబుకి వేసిన అని చెప్తుంది. ఇంతకు అట్లానే చెప్పింది వాళ్ళ ముందు. మళ్ళీ నేను ఎప్పుడు కొడుతూ ఉంటా పాపని అన్నది అక్కడ ఒకలాగే చెప్పింది. ఇప్పుడు ఇక ఫోన్ చేసేసరికి మీరు మాట్లాడేసరికి ఈ విధంగా చెప్తుంది. వాళ్ళ అక్క వాళ్ళ ముందు అందరి ముందేమో సరే సార్ నేను అంతా చెప్పినాక పొద్దున నేను వెళ్తా సార్ 9:30 10 o'clock అట్లా పొద్దున్నే రమ్మనుండి అన్నది. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా చెప్తుంది మేడం. ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పినా కూడా ఆమె వద్దనుకుంటుంది, మీరు కావాలనుకుంటున్నారు. ఆమె ఏ విధమైనా వద్దు అట్లీస్ట్ ట్రై చేద్దాం నేను కూర్చొని మాట్లాడతా అంటే కూడా ఆమెకు నాకు నమ్మకం లేదు, మారడు,
కొట్టేది కూడా నార్మల్ కొట్టేది కాదు, మేము హాస్పిటల్కి వెళ్ళాము, ఇబ్బంది పడింది. సరే ఆమె వర్జన్ అది, అది ఎంత నిజమో కాదో ఫోన్లో నేను కనుక్కొని చెప్పలేను. ఆమె చెప్పిన ఇక్కడ ఏంటి సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం, కాలేదు. సో మేడం మీరు ఒకసారి నేనే చెప్పే కదా కొట్టానని, ఇంకెప్పుడైనా నేను తిట్టడము అసలు నేను ఏ టైంకి వెళ్ళిపోయి ఏ టైంకి వస్తానో మీరు అడగండి. ఎందుకంటే నేను ఇప్పుడు తను చెప్పింది నిజమా అనుకోవాలన్నా, అసలు అందరి దగ్గర ఎట్లా చెప్తుంటే ఏమైపోతుందంటే తను చెప్పి లేడీస్ చెప్పిందే ఆడ లేడీస్కే లీగల్ గా ఉంటే అని అందరు అంటుంటారు. నాకు ఇంకా భయమై నేను అసలు ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలో తెలియట్లేదు. సపోర్ట్ ఉంటది కానీ లేడీస్ ఏం చెప్పినా నమ్ముతామని చెప్పి ఏ చట్టము చెప్పదు. అట్లా అయిపోతుంది మేడం అంతటా. మీరు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఆమె కొట్టినందుకు ఏమైనా మెడికల్ రిపోర్ట్ చూపించింది అనుకోండి, దెబ్బలు తగిలినాయని చెప్పి ఉంటుంది. ఏమున్నా అది పక్కన విషయం. ఇప్పుడు కోర్ట్ కేసు వరకు ఏం వెళ్ళలే, మనం డిస్కస్ చేసింది ఇద్దరిని ఎట్లా కలపాలి, పిల్లలు ఎట్లా సంతోషంగా ఉండాలనేసి. అది జరిగే కెపాసిటీ కనిపిస్తలేదు ఆమెకి. ఏమున్నా ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ రేపు మార్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే పిల్లలకి తండ్రి అయితే అవసరం ఉంటుంది. ఇప్పుడేమో ఆమె మాటలు కూడా రెడీ లేదు. అట్లీస్ట్ ట్రై చేద్దామంటే మేడం మీరు చూసుకోండి, మీరు అండగా ఉంటే నేను వస్తాను అని ఒక మాట ఉందంటే సరే వేరే విషయం. అదే అడగండి మేడం. మరి మేము ఇట్లా ఉన్నా కదమ్మా, నేను చెప్తున్నా కదా, మరి నేనే లీగల్ గా చేద్దాము అని అడగండి ఒకసారి. ఆమె అస్సలు ఇష్టపడతలేదు. ఆమెకి భయమే ఉంది. ఆ థాట్ వస్తే కూడా నేను మళ్ళీ ఏమైపోతానా, సొసైటీల మధ్యలో హస్బెండ్ వదిలేసి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు ఏం చేసినా అంత స్టెప్ నేను తీసుకున్నాను అంటే భయపడే తీసుకున్నాను. ప్రేమకు అనిపిస్తుంది కానీ మాకు భయమే ఎక్కువ ఉంది ప్రేమ కంటే. ఇన్ని రోజుల నుండి ఇప్పుడు తను నా గురించి అర్థం చేసుకున్న 5 years అని ఎప్పుడు కొట్టాను తిట్టాను, నేను ఇప్పుడే కొట్టినా అంటే అసలు ఎంతవరకు అది కరెక్టో తను ఎందుకలా చెప్తుందో. నేనే మేడం నేను కొట్టినాను ఒప్పుకుంటాను. నేను చేయనప్పుడు నా మీద నిందలేసి అట్లా నువ్వు తప్పించుకోవడం ఎందుకు, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ నాకు మేడం నేను తప్పు చేసినా కొట్టానని, నేనే కొట్టాను చాలా కొట్టానని నేనే చెప్తున్నా. వెళ్ళిపోయినందుకు కొట్టినా, ఊరికేనే ఎందుకు వెళ్ళిపోవాలని ప్రాబ్లం అయితే నాకు చెప్పాలి కదా. పాపని చూసుకోవట్లేవు, ఇప్పుడు పాపని ఏమో ఆమెకు అనిపించింది మొదటి భర్త కొట్టలేడు, బాగా చూసుకున్నాడు, ఏమున్నా అతనితో ఉంటే గడిచిపోతుంది జీవితం, మళ్ళీ వెళ్ళిపోదాం అని అనుకుంటుందేమో. అదే తెలియదు మేడం. అట్లనైనా చెప్తే అసలు నేను నా మైండ్లోనైనా వీళ్ళని తీసేయడము ఏదైనా నేను ఆలోచించి. మీరు ఆమె రీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆమె నెక్స్ట్ 5-10 years ఒక రీజన్ ఇవ్వదు, అలానే వెయిట్ చేస్తూ ఉంటారా మీరు? చేస్తూ ఉండాలి మేడం. ఇప్పుడు 1 month నుండి నేను నాదా మేడం 27 మేడం. మీరు ఇప్పటికే ఇట్లా ఉంటే ఇంకా ఫర్దర్గా 30 years ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారా? రీజన్ ఆమె ఇస్తుంది చెప్తుందని. కొంతమంది మాటలు మాడకపోయినా బిహేవియర్ బట్టి అర్థం చేసుకోవాలా ఏం చెప్తున్నారు అనేసి. అదే మేడం, అందుకనే నాకు అసలు మేడం ఎక్కడ కూడా నాతో సరిగ్గా మాట్లాడనీయలేదు. ఇప్పుడే కాదు, మీరు స్టార్టింగ్ లోనే అమ్మాయి పెళ్ళొద్దని చెప్పిందా అప్పుడే ఆపేయాల్సిందే. ఇప్పుడు దాకా చేసిన తప్పు మేడం నేను. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. వద్దంటప్పటికి ప్రయత్నం చేయండి, వద్దనట్లేదు. పిల్లలు ఉన్నారు, వాళ్ళ తండ్రి అవసరం, అట్లీస్ట్ పిల్లలతో దగ్గర ఉండి. ఇప్పుడు తను అన్నారు కదా కొట్టినా పడును, అసలు నేను నా గురించి వాళ్ళ అక్కలో కూడా గలీజ్గా చెప్పిందో లేదో నేను వినిపిస్తా. వాళ్ళ అక్కతో మాట్లాడినదే రికార్డింగ్. అసలు ఎవ్వరికి ఏడ కూడా నా గురించి తప్పుగా చెప్పలేదు, నేను ఇట్లా అన్నాను కూడా ఎవరికి చెప్పలేదు మేడం. సొంతంగా అయితే షేర్ చేసుకుంటారు కదా మేడం. అదే అనింది కదా, అందరితో బాగుంటారు, నాతో మాత్రమే ఇట్లా బిహేవ్ చేస్తారు అని అమ్మ అన్న మాటలు చెప్తున్నారు. అదే మేడం, ఏది మీరు కరెక్ట్ ఆమె కరెక్ట్ అని కాదు. ఫ్యామిలీ మ్యాటర్ లో ఎప్పుడైనా ఎలా సాల్వ్ చేయాలనేసి మేము ఆలోచిస్తాము. ఒకరు గెలిస్తే ఇంకోరు ఓడిపోతారని కాదు, ఇద్దరు ఓడిపోతారు ఇక్కడ. సో అదంతా లాభం లేదు. ఇప్పుడు ఏం చేయండి, బాబుని కలుస్తూ ఉండండి, బాబుకు హక్కు ఉంది కాబట్టి కలుస్తుంటే మెల్లిమెల్లిగా ఆమెతో కూడా మాట్లాడండి. మీరు చూపియాలా నేను మారాను, లేకపోతే నేను మంచిగా ఉందాము, నువ్వు ఎందుకు అబద్ధాడుతున్నా రీజన్ తెలియట్లే, కానీ ఏమున్నా సరే వదిలేసి మారదామని ఏమైనా మీరు ప్రామిస్ కానీ ఏమైనా చూపించారనుకోండి, ఆమె కొంచెం మార్పు ఉందని చెప్పి నమ్మకమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. నేను మొన్న కూడా అట్లనే మేడం, సరే నీకు ఎందుకో నాకు అర్థమైంది, నువ్వు ఇట్లా అలిగి ఉంటున్నావు నాకు ఎందుకో తెలియదు, నేను ఒక ల్యాండ్ టెన్షన్ కొన్నా, ఒక టెన్షన్ లా నేను తిడుతున్నానేమో పట్టించుకోదాను. నేను అట్లా కూడా చెప్పిన, నేను కొనేది ఎవరికే మన పిల్లలకే అవుతుంది కదా అని కూడా చెప్పిన. అట్లా కూడా చెప్పినాక కూడా తన ఒక మైండ్ లా ఆమె ఏమి ఫ్రస్ట్రేషన్ పాయింట్ కాదు. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చి ఆమె పైన అరిచి బాక్స్ ని కంప్లైంట్ చేసేస్తే నా మైండ్ అంతా కామ్ అయిపోతుంది చెప్పి అనుకోకండి. ఆమె కూడా ఒక మనిషి, ఆమె కూడా ఒక. అవును మేడం, అదే తను చూసుకుంటాడన్న నమ్మకం లేదు. ఇట్లా ఆ మాటలు మనసుకు తగిలినది అన్నది కదా మేడం. నేను కొట్టినా అంటే అసలు నేను ప్రూఫ్ చేసుకోలేను. ఇంకా ఇప్పుడు నేను ఎట్లా అంటే అడిగిపోయడం, వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఒప్పుకుంది కదా, బట్టి అంతా ఇక్కడ ఏం అవసరం లేదు. ఆమెకు ప్రూఫ్లు అవసరం, మీకు కూడా అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే మీ మధ్యలో మంచి మెమరీస్ ఉంటాయా, అవన్నీ ఆమెకు మళ్ళీ చూపించి 7 years కలిసి ఉన్నారు మీరు,
ఎలా చూపించి ఇద్దరు గొడవపడి పేరెంట్స్ ని కాదు హస్బెండ్ ని సొసైటీని కూడా దూరం చేసి వచ్చారు కాబట్టి అలానే మీరు ప్రయత్నం చేయండి మళ్ళా. అసలు నా ఎక్కడ వెళ్ళినా మాట్లాడనియట్లేరు మేడం. తనకి ఇప్పుడు నేను సార్ మేడం నేను ఇప్పుడు కోపంగా ఉందండి, కొద్ది రోజులు ఆగి మెల్లిమెల్లిగా అదే అన్న బాబుని కలుస్తూ ఆమెను కలిసి కొంచెం మాట్లాడడం చూసి అట్లా మెల్లిమెల్లిగా మళ్ళీ ఒకటేసారి ఇంటికి వచ్చే రాదు. ఫోన్ నంబర్ ఉంది కదా, నా ఫోన్ నేను ఎందుకు అసలు నేనే చేస్తానేవాడిని. నా ఫోన్ నెంబర్ వస్తే కట్ చేస్తుందేమో అనేసి మీకు చేయ. సరే మీరు కోర్టుకి వెళ్ళేసి విజిటింగ్ రైట్స్ తీసుకోవచ్చండి, మీకు 2 days విజిటింగ్ రైట్స్ ఈజీగా వస్తాయి, మీ హక్కు కాబట్టి. బాబు చిన్నగా ఉన్నప్పుడు మీరు బాబుని కలవకుండా అట్లా వదిలేసారు అనుకోండి, రేపు బాబు వచ్చి మీరు ఎవరంటే అప్పుడు ఏం చేస్తారు? మీరు 2 years ఉన్నాడు బాబు ఇప్పుడు. అవును మేడం. బాబుని కలిసి బాబు కోసం హక్కులు తీసుకోండి, ఆమె వస్తుంది కాబట్టి ఆమె మెల్లిమెల్లిగా మాట్లాడి మీరు మళ్ళీ ఆమెకి చూపించాలా, ప్రేమ చూపించైనా దగ్గర చేసుకోమంటున్నారు మేడం. అయితే నేను అట్లానే మేడం వాళ్ళ అక్కల ఇంటి దగ్గరికి వెళ్ళిన, అయ్యో ఇది భయపడుతుంది, సరే కోపం ఉందేమో నచ్చేదప్పుదాం అనేసి వెళ్ళి తన కాళ్ళు మొక్కిన, చేతులు అన్ని పట్టుకొని అట్లా కూడా మాట్లాడినాక నమ్మేసాను పారిపోయింది మేడం. వస్తా అని చెప్పి నమ్మించి పారిపోయింది అందరి ముందు అందరినీ. అదే ఆమె ఇంకా భయపడుతుంది, ఆ భయం తీయాలంతే మీరు. అవును మేడం, భయం తీయాలంటే నేను తనని కలవాలి, తనని ప్రేమకు చూపియాలి, ఎలాగైనా. అసలు నన్ను ఎవరు కలవనియట్లేరు మేడం. అందుకని అంటున్నా బాబుని కలిసినప్పుడు ఆమె కలవడానికి మీరు ఎట్లయినా పర్మిషన్ తీసుకొని వెళ్ళమంటారు. అంతే, మీకు హక్కు ఉంది కాబట్టి బాబుని కలిసి మెల్లిమెల్లిగా ఆమెను కలిసి అట్లా ఇంకా టైం దగ్గర పడుతుంది, తీసుకొని ఒకటేసారి రాదు. ఎంత కఠినంగా విడిపోయారో అలా మెల్లిమెల్లి కలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఎట్లా ఏం చేయమంటారు మేడం? నేను కోర్టుకి వెళ్ళేసి విజిటింగ్ రైట్స్ కోసం అడగచ్చు బాబు కోసము, మళ్ళీ ఆమెకు నోటీస్ వెళ్తుంది, ఆమె కోర్టుకు వస్తుంది. మీరు ఫాదర్ కాబట్టి హక్కులు ఉంటాయి మీకు, ఖచ్చితంగా మీకు విజిటింగ్ రైట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మేడం మళ్ళీ అప్పుడు వేరే విధంగా ఏమైనా చెప్పి కేసులు మళ్ళీ పెడితే అసలు ఆ పోలీస్ స్టేషన్లో దెబ్బలు తట్టుకోలేను మేడం. పోలీస్ స్టేషన్ కాదండి, సివిల్ కోర్టుకు వస్తుంది, ఫ్యామిలీ కోర్టుకు వస్తుంది, క్రిమినల్కి ఏం సంబంధం లేదు. మీ బాబు మీ హక్కు కాబట్టి అసలు నేను చెప్తున్నా కానీ మీరు అడగాలి నన్ను, మా బాబు మేము కలవాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి. మీకంటే ఎక్కువ నాకుంది ఇక్కడ. కిలోమీటర్స్ వెళ్ళి బట్లాడి అసలు ఏడుస్తుంటే కూడా నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడుతా అంటే కూడా మేడం గుంజుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినట్లు వెళ్ళిపోతుంటే నేను హక్కును మీరు యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నాను నేను. దాని తర్వాత మెల్లిమెల్లిగా నా చెప్పుకొని నేను ఇంకా చూపించే ప్రేమను బట్టి తనే వస్తుంది, అది నా చేతుల్లో ఉంటుంది. ఇది సొల్యూషన్ కరెక్ట్ గా. ఒకటేసారి ఆమె నచ్చ చెప్పి ఇప్పుడు నేను ఎంత చెప్పినా నా మాట పరిస్థితుల్లో లేదు మేడం. ఆమె సొంతంగా తన సొంత లైఫ్ ఆమె బయటకు వచ్చేసి మేము పెళ్లి చేసుకుందంటే ఆమె హక్కు ఆమె చేతిలోనే ఉంది, ఆమె డిసైడ్ చేస్తుంది లైఫ్ లో ఏం కావాలని చెప్పేసి. ఇప్పుడు ఎంత చెప్పినా మాత్రం ఆమె నా మాట వింటనే ఏం లేదు, వాళ్ళ మామ చెప్పినది వినలేదు కదా, అక్క చెప్పిన వినలేదు కదా, ఆమెనే మార్పు వచ్చి మైండ్ మార్చుకొని వస్తే వస్తుంది. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని ఏం లేదు కాబట్టి ఏదో ఒక రోజు కలుస్తారు, కానీ కలిసినప్పుడు మళ్ళీ ఇలా గొడవ కాకుండా చూసుకోండి అంతే. ఓకే క్రాంతి గారు, మీకు అర్థమైంది కదా ఇప్పుడు మేడం ఏం చెప్పారు? మీకు అయితే ఇప్పుడు మీ చెప్పిన ప్రాబ్లం బట్టి అయితే మాత్రం మీ మిస్సెస్ అయితే మాత్రం ఆవిడైతే ప్రస్తుతానికి అయితే అంగీకరించట్లేదు, మీతో మాట్లాడడానికి కానీ లేదా మీ దగ్గర రావడానికి కానీ ఆవిడ అంగీకరించట్లేదు. ఎందుకంటే దాదాపు మీరు 2 years ఏమో ఇట్లా ఉన్నారని చెప్పని అంటున్నారు, కానీ ఈ 2 yearsలో మీరు ఎంత టార్చర్ చేశారో అది ఇది అని చెప్పని ఆమె వర్షంలో అని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆమెకి ఇప్పుడు మీరు లీగల్గా కూడా ఆమెను మీరు నువ్వు రా అని చెప్పడానికి కూడా మీరు సరిపోరు, ఎందుకంటే మీ ఇద్దరికి అఫీషియల్గా అయితే పెళ్ళి అయితే అవ్వలేదు, లీగల్గా కూడా అట్లా మ్యారేజ్ ఏం కాలేదు కాబట్టి మీరు అడగడానికి హక్కు ఉండదు. మేడం చెప్పినట్టుగా మీరైతే మాత్రం విజిటింగ్ రైట్స్ అయితే మాత్రం దాన్ని తీసుకొని అయితే మాత్రం మీరు వెళ్ళి మీ అబ్బాయిని చూడడానికి అయితే మాత్రం పర్మిషన్ అయితే దొరుకుతుంది. దానికైతే మీరు మేడం చెప్పినట్టుగా కోర్టుకి వెళ్ళి తీసుకోండి, ఓకేనా? దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారో, మీ ప్రేమ ఎట్లా చూపించాలనుకుంటున్నారో మీ వైఫ్ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీరు అక్కడ చూపించుకొని ఆమెను మీరు తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే మీరు చేయాలి, ఓకేనా? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని